ఓకే అండి. మనం ఇప్పుడు 183వ పేజీలో ఉన్నాం. ఇక్కడ యానిమస్ గురించి మాట్లాడుకున్నాం. మనం దాని యొక్క కంటిన్యూషన్ అన్నమాట. ఇప్పుడు ఓకే ఏంటంటే ఉదాసీనం అనేది యానిమాను వర్ణించేందుకు ఉపయోగించాలనుకుంటే అది పనికిరాని పదం అవుతుంది. ఉదాసీనం అనే పదం గనక మనం వాడాలనుకుంటే యానిమా గురించి చెప్పడానికి అది పనికిరాని పదం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఫోన్ సారి ఓహో వైబ్రేషన్ ఏదో కాల్ వస్తుంది. ఒక్క నిమిషం అండి. ఓకే, ఉదాసీనం అనేది యానిమాను వర్ణించేందుకు ఉపయోగించాలనుకుంటే అది పనికిరాని పదం అవుతుంది. ఎందుకంటే ఉదాసీనం అనేది చలన చలన రాహిత్యాన్ని సూచిస్తుంది. ఈ యానిమా విషయంలో ఇది నిజం అవదు కదా. యానిమా తన మీద మరొకరు పనిచేయడానికి అనుమతిస్తుంది, అది నిజమే. అయితే దాని వెనుక ఉన్న ఉద్దేశం గొప్ప శక్తివంతమైన ఇతర బలాలతో శృతి కలపవలసిన అవసరం మరి కోరికలు ఉండటమే. యానిమాకు ప్రవాహంలో కొట్టుకుపోవాలనే తపన, విశ్రాంతి కావాలనే కోరిక కన్నా ఎంతో గాఢంగా ఉంటుంది. యానిమా లక్షణాలు వ్యక్తిత్వం మళ్ళీ బయటికి సారీ అండి, ఏదో కాల్ వస్తుంటే నేను కట్ చేస్తున్నా, మళ్ళీ వస్తున్నది. స్టార్ట్. ఈ యానిమాకు ప్రవాహంలో కొట్టుకుపోవాలనే తపన, విశ్రాంతి కావాలనే కోరిక కన్నా ఎంతో గాఢంగా ఉంటుంది. యానిమా లక్షణాలు వ్యక్తిత్వం మళ్ళీ బయటికి భౌతిక ప్రక్రియలలోకి తిరిగి రావటానికి కావలసిన పోరాటానికి ఒక తాపునిస్తాయి. అంతేకాకుండా యానిమా లక్షణాలు భద్రం చేసుకున్న సృజనాత్మక ఉత్పత్తుల్ని విజయవంతంగా ఎత్తి పట్టుకుంటాయి. సో మన లోపల ఉన్నటువంటి లక్షణాలని, మనం దాచుకున్నటువంటి వాటన్నిటిని కూడా క్రియేటివ్ గా బయటికి రావడానికి యానిమా అనేది సహాయం చేస్తుంది. మీ మొత్తం నేను ఈ రెండు లక్షణాల కలయిక, మరి అంతకంటే ఎక్కువ. ఆఖరు పునరవతరణ తరువాత భౌతిక లింగపరమైన సృజనాత్మకత అవసరం లేదు. సో మన యొక్క పునరవతరణ పూర్తి అయ్యే సమయంలో, ఆఖరు పునరవతరణలో మనకి భౌతికపరమైనటువంటి ఈ లింగపరమైనటువంటి సృజనాత్మకత అవసరం ఉండదు. మరో విధంగా చెప్పాలంటే అసలు మీరు భౌతికంగా ఏది పునరుత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. మరింత సరళంగా చెప్పాలంటే మీ మొత్తం నేనులో స్త్రీ పురుష లక్షణాలు అద్భుతమైన మేళనలో ఉంటాయి. ఆ మేళనలోంచే నిజమైన గుర్తింపు ఉద్భవించడం జరుగుతుంది. మీ ప్రస్తుత భౌతిక అస్తిత్వంలో మాదిరి ఒక సముదాయపు లక్షణాలు మరొక సముదాయపు లక్షణాల మీద ఆధిపత్యం చేస్తున్నంత కాలం అది సాధ్యపడదు. అంటే మనలో స్త్రీ లక్షణాలు లేదా పురుష లక్షణాలు, స్త్రీలోనైనా పురుషుల్లోనైనా, అవి ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ ఉన్నట్లయితే అది సాధ్యపడదు. అంచేత రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది ఈ యొక్క ఆఖరు పునరవతరణలో జరుగుతుంది అనమాట. చాలా చక్కగా మేళన అవి కలిసి సమానంగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ డిఫరెన్స్ అనేది ఉండదు. మీ కొలతల్లో ఈ ఏర్పాటు చాలా కారణాల వల్ల ఏర్పాటు చేయటం అయింది. మానవ జాతి తన పరివర్తన మరి సామర్థ్యాల వినియోగానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎంపిక చేసుకుందుకు ఆ కారణాలకు సంబంధం ఉంది. ఈ విషయంలో మరికొంత చెప్పాల్సి ఉన్నా అది ఈ అధ్యాయానికి సంబంధించింది కాదు. మనిషి యొక్క సంబంధాలపైకి అతని యానిమా నిక్షిప్త స్త్రీతత్వం ఉబికి రావడం చాలా సహజం. స్త్రీతత్వం అనేది చాలా తొందరగా ఉబికి పైకి వస్తుంది ఎవరిలో నుంచి అయినా. అది అతనికి ఆ సంబంధం పట్ల మంచి అవగాహన కలిగించడమే కాకుండా తమ సమకాలీన స్త్రీ అస్తిత్వాలతో మెరుగైన బంధాలని ఏర్పరచుకుందుకు తోడ్పడుతుంది. పురుష బంధుమిత్రుల పట్ల ఎగసి వచ్చే స్త్రీ యానిమస్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. జంగ్ అనుకున్న దానికన్నా ఈ యానిమస్ల వాస్తవికత ఎంతో ఎక్కువ లోతైనది. సంకేతాత్మకంగా చెప్పాలంటే విభిన్నమైన సామర్థ్యాలు, కోరికలు మరి లక్షణాలు కల అవి రెండూ కలిసి మొత్తం నేనుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి రెండూ కలిసి వ్యక్తిగతంగానే కాకుండా సంస్కృతి పరంగా కూడా మీ నాగరికత ముఖాల మాటు నుండి లోపలే నిర్మితమైన ఒక అచేతన స్థిరీకరణ కారణంగా పనిచేస్తాయి. ఆ రెండు కూడా అచేతన స్థితిలో స్థిరీకరణ చెంది ఉన్నాయి లోపట.
అంటే చక్కగా స్టెబుల్ గా ఉన్నాయి, అక్కడి నుంచి పనిచేయడం మొదలెడతాయి. ఈ యానిమా మరియు యానిమస్లను పరిగణనలోకి తీసుకోకుండా మీకు తెలిసిన వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవటం జరగదు. సాధారణంగా పునర్జన్మ సరళిని తెరుచుకునే ఉంటుంది అది. అంటే దానిలో విభిన్నతకు అవకాశం ఉంది. ప్రతి సంపూర్ణమైన నేనుకు సొంత వ్యక్తిగత లక్షణాలుంటాయి. మార్గదర్శకాలకు లోబడి అది తమకు నచ్చిన విధంగా జీవించగలవు. అంటే ఒక్కొక్కళ్ళ యొక్క నేను ఒక విధంగా సంపూర్ణత చెంది ఉంటుంది. ఎవరి వాళ్ళకే ఆ మార్గదర్శకాలు ఉంటాయి. ఎవరి ద్వారికే ప్రత్యేకంగా ఆ ఆఖరు పునరవతరణ తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకమైన పద్ధతిలో. ఒక పురుష లేదా స్త్రీ జన్మల వరుస అస్తిత్వాలు ఉండటం జరగవచ్చు. అయితే అలాంటి ఎంపికలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వివిధ పునర్జన్మలలో లింగపరమైన ప్రగతికి నియమాలు ఏమీ లేవు. అయితే తప్పనిసరిగా 2 లింగాలకు చెందిన అనుభవాలు స్వీకరించాలి. వీటి లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. అంటే సరి సమానమైన స్త్రీ పురుష జీవితాలు జీవించాలని కాదు. కొంతమందికి అభివృద్ధి సాధన ఏదో ఒక లింగం ద్వారా తేలిక అనిపించవచ్చు. అలాంటప్పుడు ఏ లింగంతో జీవితానుభవం వారికి కష్టంగా తోస్తుందో దానిలోనే ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకోవచ్చు. ఆ యానిమ మరి యానిమస్లు ఒకే లింగ జీవితాన్ని ఇలా వరుసగా ఎంపిక చేసుకునే వారి పట్ల మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. అంటే మనం నేర్చుకోవడానికి అనువుగా ఏదైతే ఉంటుందో ఆ జన్మే మళ్ళీ కావాలని మనం కోరుకుంటాం అన్నమాట. ఆ రకంగా పురుష జన్మల స్త్రీ జన్మల అనేది ఎక్కువ తక్కువ అనేది కాకుండా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి జన్మల్ని మనం ఎంచుకోవడం జరుగుతుంది. పునర్జన్మలకు ముందే సంపూర్ణమైన నేను నుండి యానిమా యానిమస్ల మూల సరళి ఉత్పన్నమవుతుంది. యానిమా యానిమస్లు వ్యక్తి యొక్క మొట్టమొదటి భౌతిక జీవితంలోనే పుట్టి వ్యక్తిత్వ ఏకత్వాన్ని గుర్తు చేసే ఒక అంతర్గత సరళిగా పనిచేస్తూ ఉంటాయి. వీటితో దట్టించబడిన శక్తికి, అవి కనిపించే మరి వెలువరించే దైవీ లక్షణాలకు వెనుక ఉన్న మరో కారణం ఇదే. అవి రెండూ కలిసి మన ప్రగతికి నిజంగా సహాయం చేస్తూ ఉంటాయి. మన ఈ పైన ఉన్నటువంటి నేను అనేది ఎంచుకుంటున్నాము అని మనం అనుకుంటే ఈ మనస్సు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇది లోపట ఉన్న దాని యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఎదగడం జరుగుతుంది అనమాట. గోడ ప్రక్క నిద్రాస్థితిలో ఉండి మరోవైపున విడుదల కోసం ఆరాటపడే సంపూర్ణ నేనులో లోతైన అచేతనలోని తతిమా లక్షణాలకు ప్రాతినిధ్యం వహించే యానిమాను పురుషుడు గాఢంగా కాంక్షిస్తూ ఉండటం జరుగుతుంది. ఆ రెంటి మధ్య ఏర్పడే ఒత్తిడి సృజనాత్మకతను అతని పోరాటానికి జోడించి సిద్ధం చేయటానికి, పోరాటాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకోవడానికి దోహదం చేస్తుంది. మానవ జాతి చేసే పోరాటానికి ఈ సంకేతాలకు చాలా లోతైన అనుబంధం ఉంది. మీకు తెలిసిన మీ చేతన, మీ నిర్దిష్ట ప్రస్తుత చేతన సంపూర్ణమైన నేనులోని నిజమైన అచేతన నుండి పుట్టిన ఒక ప్రత్యేకమైన దృష్టికి, ఒక విధమైన ఒత్తిడిని సృష్టించిన ఎరుకకు ఒక ప్రకటన లాంటిది ఇది. నిజమైన అచేతన అనేది అచేతన కాదు, నిజానికి అది మాటలు రాని ప్రగాఢమైన చేతన. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు. నిజానికి అచేతన అనేది అచేతన కాదు. ఇప్పుడు మనం వస్తువులకు ప్రాణం లేదు అంటారు చాలా మంది, కానీ అన్ని వస్తువులలో కూడా ఆ యొక్క కాన్షియస్ అనేది, చైతన్యం అనేది ఉంది. అచేతన అంటే అది కదలకుండా ఉండొచ్చేమో, కానీ దాంట్లో చేతనత్వము గాఢంగా నిండుకొని ఉంది. దానివల్లనే దాని యొక్క శక్తి మూలంగానే, ఆ చేతన మూలంగానే, కాన్షియస్ మూలంగానే అది మనకి సహాయము పనిచేయడానికి ఉపయోగిస్తుంది. అంటే ఏ వస్తువైనా కూడా తనలో తను తెరులుతున్న చేతన, అది చేతనగా ఉన్న చాలా విషయాలలో నీకు తెలిసిన జీవితం కేవలం ఒకటి. ఈ చేతనలోని ప్రతి పార్శ్వంలోనూ ఈ నిర్దిష్టమైన చేతన అనుభవాన్ని తతిమా వాటి కన్నా పైన ఉంచేందుకు అక్షరాల అద్భుతమైన శక్తి, తులనాత్మకతలు కొనసాగేలా చూసుకోవాలి. ఉదాహరణకి మనం ఇక్కడ ఒక పెన్ను వాడుతున్నాము, దాని యొక్క నిర్మాణ ప్రకారము దానిలో ఉన్నటువంటి చేతన సహాయం చేయకపోతే అది మనకి రాయడానికి పనికిరాదు. అలాగే ఒక కత్తి వాడుతున్నాము, దానిలో ఉన్న చేతన కనుక సహాయం చేయకపోతే అది మనకి పదార్థాలని కట్ చేయడానికి, కోయడానికి ఉపయోగపడదు, లేదా చంపడానికి ఉపయోగపడదు. అంటే దాని యొక్క చేతన ఆ రకంగా నిర్మాణం చేయబడి ఉంది దాంట్లో. అంచేత వస్తువుగా తయారయ్యే ముందే ఆ యొక్క వైబ్రేషన్స్, ప్రకంపనలు, దానికి సంబంధించిన ప్రకంపనలు దాంట్లో ఉంటాయి. ఏ సంభావ్యతలలోంచి ఉద్భవించారో అలాంటి అసంఖ్యాక సంభావ్యతలలోకి మళ్ళీ పడిపోకుండా నివారించేందుకు మీ వాస్తవికత ఉండే ఒక నిర్దిష్ట ప్రక్రియలోని పోరాట లక్షణాలు, వెలుపలకు దూసుకువచ్చే లక్షణాలు చాలా చాలా అవసరం. ఇంతకీ మరి ఈ చేతన సంభావ్యత గర్భం నుంచే మీదైన వ్యక్తిగత సున్నితమైన
అయినప్పటికీ శక్తివంతమైన చేతనను, మీ సృజనాత్మకతను, మీ బలాన్ని పొందుతారు. సో మనము ఇలా బలంగా ఉండడానికి, సృజనాత్మకంగా పనిచేయడానికి కారణమైనవన్నీ కూడా మనం ఆ యానిమస్ల యొక్క సహాయంతో ఆ సంభావ్యతలలోంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అది మనకి తెలియదు, ఈ పై నేనుకు తెలియదు. అలాగే నేను ఇక్కడ ఇంకా బాగా అర్థం అవడానికి నాకు తెలిసిన ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, మనం ఇప్పుడు ఒక దుకాణంలోకి వెళ్లే ముందరే ఆ దుకాణం కానీ, లేకపోతే ఆ వస్తువు కానీ, మనకు కొనబోయే వస్తువు కానీ, అవన్నీ మనం ముందుగా మన యొక్క దీంట్లో తయారు చేసుకుని పెట్టుకున్నవే మన నిర్మాణ క్రమంలో. అందువల్లే అక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 4 షాపులు తిరిగి 5వ షాపులోకి వెళ్ళాము అంటే మనం ఈ భౌతికతలో పడి మరిచిపోవడం వల్ల అవి వెతుక్కోవడం జరుగుతుంది. కానీ స్ట్రైట్ గా కనుక కరెక్ట్ గా చూస్తే మనం ఆ షాపులోకి ఖచ్చితంగా వెళ్తాం. నాకు ఎన్నోసార్లు జరిగింది, నేను ఏదైనా షాపులోకి వెళ్తే నాకు కావలసింది అక్కడ చక్కగా ఎదురుగ్గా వచ్చేస్తుంది. నాకు అసలు సెలక్షన్కి టైమే పట్టదు, నా ఎదురుగ్గా కనబడుతుంది. అంటే ఏంటనమాట, నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క కాన్షియస్ నన్ను సూటిగా నాకు కావాల్సిన వస్తువు దగ్గరికే నడుపుతోంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దానికి డెడికేట్ అయి ఉన్నాము అనేది దీని ద్వారా తెలుస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఐటమ్స్ సెలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు అంటారు. దానికి కారణం వేరే ఏమి లేదు. ఈ భౌతికమైనటువంటి మనస్సుతో ఎక్కువ ఆవరించబడి ఉన్నప్పుడు మనకి సెలక్షన్కి టైం పడుతుంది అంతే, అంతకంటే మరేమీ లేదు. అదేం తప్పు కాదు. వ్యతిరేక మనం గుర్తు చేసుకోవడం మాత్రమే అవుతుంది. వ్యతిరేక ప్రవృత్తులుగా అనిపించే అయినా ఎంతో అవసరమైన విడదీసే మరి సమతూకం చేసే ఈ ద్విలింగ విభజన అవలంబించబడింది. అలాగే మగవారిలో కూడా చాలా మంది ఎక్కువ ఊగిసలాటలో ఉండే మనస్తత్వాలను నేను చాలా చూశాను. 1-2 ఎప్పుడు 1-2 ఉండకూడదు, 1 ఉండాలి. అది చాలా కష్టం ఆ నిర్ణయం తీసుకోవడం. 1-2 కాకుండా ఇంకా మెనీ చాలా కూడా వచ్చేస్తాయి. ఊగిసలాటల్లో ఒక 5-6 సంభావ్యతలు ఎదురుగా ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు, తోచదు. అట్లీస్ట్ 1-2లో ఉంటే తొందరగా 1లోకి వచ్చేయచ్చు. కాబట్టి 1-2 మించి ఎక్కువ ఉండకూడదు ఆ ఆలోచనలు. అప్పుడే ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడే ప్రారంభమయ్యే చేతనకు ఈ నియంత్రణ అవసరం. అందువల్ల యానిమస్లు వాటి ఆవశ్యక పరిపూరక పైకి కనిపించే వ్యతిరేక ప్రవృత్తులతో చేతన లోపల పొదగబడ్డాయి. మానవ జాతి చేతన స్వభావం యథాతథంగా కొనసాగేందుకు ఇది చాలా ముఖ్యం. అవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండటం వల్లనే అవి యానిమస్కి యానిమా రెండు కూడా సహాయం చేస్తూ బయట ఉన్న మనకి ఆ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ని ఇస్తాయన్నమాట. భౌతిక కారణాల కన్నా ఎంతో లోతైన కారణాల వల్ల లింగాల మధ్య సహజమైన ఒత్తిడి ఒకటి ఉంటుంది. ఈ ఒత్తిడి యానిమా నుంచి జనించే మీ యొక్క చేతన స్వభావం నుండి పుడుతుంది. దీని కొనసాగింపు యానిమస్ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన లోపలే ఆ స్త్రీ పురుష తత్వాలు రెండు కొట్లాడుకోవడం జరుగుతుంది. అదే 1-2 అనేది స్త్రీ పురుష. ఇది కాకుండా మెనీ ఉన్నాయంటే బయట సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ మన మనస్సు మీద పనిచేయటం వల్ల 1-2 కాకుండా మెనీ అవుతాం అనమాట. సో వ్యతిరేక ప్రవృత్తులుగా అనిపిస్తూ తనలో భాగాలైన యానిమస్లను మిళితం చేసి సఫలం చేసుకొని నిజమైన గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నించే సంపూర్ణమైన నేను యొక్క అంతర్గత జ్ఞానం నుండి ఉద్భవించిన వాటికి ఒకదాని పట్ల మరొకదానికి గల ఆకర్షణ గురించే మీకు కొంతవరకు వివరించాను. చూడండి, మనము ముఖ్యంగా ఇక్కడ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక భర్తకి కావాల్సింది ఒక భార్య సెలెక్ట్ చేస్తుంది, ఒక భార్యకి కావాల్సింది భర్త సెలెక్ట్ చేస్తాడు. భార్య ఎంపిక చేసిందేమో భర్తకి నచ్చుతుంది, భర్త ఎంపిక చేసిందేమో భార్యకి నచ్చుతుంది. తాను నిర్ణయించుకొని ఎంచుకోవడం అనేది సాధారణంగా జరగదు. అంటే ఏంటనమాట, స్త్రీలలో ఉన్నటువంటి ఆ యొక్క యానిమా అనేది బదులుగా యానిమస్ ఎక్కువ పనిచేస్తుంది. స్త్రీలో ఉన్న పురుషతత్వం పనిచేస్తే పురుషుల్లో ఉన్న స్త్రీతత్వం పనిచేయటం వల్ల ఆ ప్రేమ వలన వాళ్ళకి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసేటువంటి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది వాళ్ళకి అలా అట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. అలాగా మరి తీవ్రంగా ప్రయత్నించే సంపూర్ణమైన నేను యొక్క అంతర్గత జ్ఞానం నుండి ఉద్భవించిన వాటికి ఒకదాని పట్ల మరొక దానికి గల ఆకర్షణ గురించే మీకు కొంతవరకు వివరించాను అంటున్నారు ఆయన. అదే ఇదనమాట. పునరవతరణ చక్రం చివరలో సంపూర్ణమైన నేను ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. తనకు ఇంతకు ముందు తెలియని వాస్తవికత కొలతలలో తనని తానే గుర్తించి అనుభవించింది. అలా చేయటంలో తన ఉనికిని పెంచుకుంది. అంటే సంపూర్ణమైన నేను
మధ్యకు విరిగిపోయి తిరిగి ఒకటవటం కాదు. ఇక్కడ ఈ భావనల స్వభావానికి చెందిన చాలా విషయాలు చర్చించుకోవాలి. అయితే మళ్ళీ చాలా భిన్నత్వాలు, కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా జన్మల మధ్య చాలా ముందరే మీరు మీ పిల్లల్ని, మీ పిల్లలు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు. చూడండి ఎంత చక్కగా ఎక్కడికి తీసుకెళ్లారో మన్ని. సాధారణంగా జన్మల మధ్య చాలా ముందరే మీరు మీ పిల్లల్ని, మీ పిల్లలు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు ఎంపిక చేసుకొని పుట్టడం జరిగింది ఇక్కడ, కలుసుకోవడం జరిగింది ఇక్కడ. ఒకవేళ మీరు పురుషుడిగా జన్మించవలసి ఉంటే అప్పుడు మీలోని యానిమల సంకేతాన్ని పురికొల్పే ఉత్తేజకారకంగా తల్లి పనిచేస్తుంది. సో అలాగే మీ తర్వాత అస్తిత్వంలో మీ సొంత స్త్రీ జీవితాల సరళి మొత్తం ఒక భాగమయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది. ఆ యానిమా సహకరిస్తే మీ తల్లిని మీరు గత జీవితంలో ఎరిగి ఉంటే మీరు పుట్టేటప్పుడు మీ ఇరువురు కలిసి ఉన్న అస్తిత్వాలకు చెందిన కళలు ఆమెలో ఉప్పొంగుతాయి. సో ఇలాగా కలిసి ఉంటే కళలు ఉప్పొంగి ఆ ప్రేమతో చక్కగా వాటిని కొనసాగింపు జరుగుతుంది. అలా కాకుండా బాగా కొట్లాడి ఉంటే ఆ కొట్లాట పూర్తి అయ్యేదాకా ఇక్కడ మళ్ళా తిరిగి ఆ ప్రేమతో పొంగడానికి కుదరదు. ఇవన్నీ ఏంటంటే ఆ అనుభవాల ద్వారా మాత్రమే రుజువయ్యి అవి జీరో అయిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి రావడం జరుగుతుంది అనమాట. అయితే చేతన వీటిని ఒక పట్టికలా తయారు చేయలేకపోవచ్చు, కానీ చాలా సందర్భాలలో అలా జరగనవచ్చు. ఏదేమైనా వాటిని మర్చిపోవటం మాత్రం జరుగుతుంది. ఆమె గత పురుష జీవితాలు మిమ్మల్ని తన కొడుకుగా అనుకునేందుకు సహాయపడతాయి. చూడండి ఇక్కడ చాలా వరకు తల్లులు ఎక్కువగా పిల్లల కోసం బాధపడుతుంటారు తండ్రుల కంటే. కారణం ఏంటంటే రక్తం పంచుకుని పుట్టడం అని కాదు, ఆ యొక్క స్త్రీ తత్వం అనేది అలా పనిచేస్తుంది అనేది ఆయన చెప్తున్నారు అక్కడ. కాబట్టే ఆ అట్రాక్షన్ అనేది అలా ఉంటుంది. మరి గత జన్మల నుంచి సంబంధం అనేది అలా కొనసాగుతుంది అనమాట. ఆమె గత పురుష జీవితాలు మిమ్మల్ని తన కొడుకుగా అనుకునేందుకు సహాయపడతాయి. కొన్ని సందర్భాలలో కొత్త తల్లులు చాలా ఆందోళనతోనూ దెబ్బలాడే విధంగానూ ఉంటారు. మగపిల్లల్లో ఆ తల్లిలోని యానిమస్ ను ప్రేరేపించడం వల్ల ఆమెలో పోరాట భావనలు దట్టించబడటం జరగటం వల్ల ఆమెలో అలాంటి భావనలు కలుగుతాయి. సో వాళ్ళ కోసమని ఆమె పోరాటం చేయటం అనేది, అందువల్ల పిల్లల కోసం చేయటం అనేది అలా జరుగుతుంది అనమాట. పిండాలను తయారు చేసే పరమాణువులకు వాటి సొంత చేతన ఉంటుంది. ఎగిరిపోయే ఎరుక అంటే వస్తువుతో సంబంధం లేని చేతనలు తమ సామర్థ్యం స్థాయిని అనుసరించి వస్తువుని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి పిండానికి దాని సొంత చేతన అంటే దాన్ని తయారు చేసిన పరమాణువులలో ఒక సాధారణ చేతనాంశం కలిగి ఉంటుంది. పునరవతరణ పొందే వ్యక్తిత్వం దానిలోకి ప్రవేశించే ముందే ఇది ఉంటుంది. ఏ సందర్భంలోనైనా ఒక పిండము, ఒక రాయి, ఒక గడ్డి పరక, ఒక గోరు, ఇలా దేనిలోనైనా పదార్థ చేతనం ఉంటుంది. చూడండి గోరులో కూడా ఆ పదార్థం యొక్క చేతనం ఉంటుంది. మీలో ఎవరైనా ఈ యొక్క సినిమా నిన్న నేను ఒక పిక్చర్ చూసి వచ్చాను, మహావతార్, ఆయన పేరేంటి, నరసింహ, మహానరసింహావతారం. ఆ సినిమా చూసారా మీరు ఎవరైనా? చూడలేదండి. మీకు వచ్చిందా? 3D మూవీ అది కనుక అక్కడ రిలీజ్ అయితే తప్పకుండా చూడండి. ఆ గోర్లు ఎందుకు వాడాడు నరసింహస్వామి అక్కడ అనేది మనకు దాంట్లో బాగా తీశారు. ఆ సినిమా తీయడం కూడా చాలా బాగా తీశారు. దాని గురించి కూడా మీకు మళ్ళీ తర్వాత చెప్తాను నేను. పునరవతరణ పొందే వ్యక్తిత్వం తన సొంత ప్రవృత్తి, కోరికలు, లక్షణాలు, రక్షణ కవచాలతోనే కొత్త పిండంలోకి ప్రవేశిస్తుంది. అయితే పిండం యొక్క వృద్ధికి చాలా నెలల ముందే, అంటే భావనలో పునరావతరణ వ్యక్తిత్వం కోసం అది సిద్ధం చేయబడినప్పుడే వ్యక్తిత్వం ఆ కొత్త ఆకారం ధరించాలని నియమం ఏమీ లేదు. నిజానికి పుట్టుక సమయంలో కూడా అలాంటి నియమం లేదు. అంటే ఆకారం ఎలా తీసుకోవాలి అనేది అక్కడ ఇంకా నిర్ణయించబడలేదు. ఆ విధానం ఒక క్రమ పద్ధతిలో వ్యక్తిగతంగా ఇతర జీవితాలలోని అనుభవం నిర్ణయించిన విధంగా జరుగుతుంది. అది మానసిక లక్షణాల మీద, అంటే క్రితం జన్మలోని మానసిక లక్షణాల మీదే అని కాదు, పాత అస్తిత్వాల అన్నిటి కలగలిపిన మానసిక సంఘర్షణల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి ఎంత జరిగిందో, మనం పుట్టడానికి మన ముందు ఎంత జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అక్షర రూపంగా తెలుసుకొని ఆ భావాన్ని మనం చక్కగా తీసుకోగలుగుతున్నాం. మనం ఇలా పుట్టడానికి ఎంత జరిగింది మన వెనుక అనేది. అనేక రకాల అండ ప్రవేశం అవలంబించబడుతుంది. అనేక రకాల అండ ప్రవేశం అవలంబించబడుతుంది. తల్లిదండ్రులకు పుట్టబోయే బిడ్డకు మధ్యన చాలా దృఢమైన సంబంధం ఉన్నా, అతను వారిని కలుసుకోవాలనే విపరీతమైన కోరికతో ఉన్న భావన సమయంలోనే ప్రవేశించడం జరగవచ్చు. అయితే ఈ సందర్భంలోనూ సొంత ఎరుకలోని చాలా భాగాలు
జన్మల నడుమ కూడా అనేక కొలతలలో పనిచేస్తూనే ఉంటాయి. మొదట్లో ఈ పరిస్థితిలో గర్భస్థితి స్వప్న స్థితిని పోలి ఉంటుంది. ఆ స్థితిలో వ్యక్తిత్వం ఇంకా జన్మల నడుమ అస్తిత్వంలోనే ప్రధానంగా కేంద్రీకరించబడి ఉంటుంది. అది నెమ్మదిగా తారుమారై జన్మల మధ్య స్థితి పట్ల ఏకాగ్రత నిలపడం కష్టమై స్పష్టత కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో భావనా దశలోనే గనుక వ్యక్తిత్వం అతుక్కుపోతే దానికి కారణం మూడొంతులు తల్లిదండ్రులకు పిల్లవాడి మధ్య ఉన్నటువంటి పాత జీవిత అనుబంధం, లేదా ఒక లక్ష్యాన్ని సాధించాలనే వదులుకోలేని పిచ్చి, లేదా భూమి మీద అస్తిత్వం అంటే ఉండే ఒక పిచ్చి. ఇదంత అపాయకరమైనది ఏమీ కాదు. అయితే ఆ వ్యక్తిత్వం భౌతిక అనుభవాన్ని చాలా చక్కగా స్వీకరించగలిగి ఉంటుంది. భూతత్వంలో ఒదిగి ఉండగలిగేదై ఉంటుంది. తన సామర్థ్యాలను మరింత వృద్ధి చేసుకుందుకు భూ పరిసరాలే సంపన్నమైన కొలత అని భావించేదై ఉంటుంది. సో ఇలా ఇన్ని రకాల పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తో జన్మ తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రుల మధ్య, ఆ పిండానికి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మరి వాళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకున్నాము, వీళ్ళనే ఎందుకు కన్నాము అంటే ఇదంతా ఎంత లోతుగా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అసలు కొన్ని వ్యక్తిత్వాలు భావనా దశలోనే ప్రవేశించేందుకు లాగబడతాయి. కారణాలు మాత్రం అంత అర్హమైనవిగా ఉండవు. అంటే జస్ట్ ఒక భావం రాగానే దాని ప్రకారంగా లాగబడి జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కారణాలు అంత అర్హమైనవిగా, అంటే అర్హత కలిగినవిగా అనిపించవు. ఉదాహరణకు చూడండి ఏం చెప్తున్నారు. దురాశ లేదా పరిష్కరింపబడని సమస్యలు, నిండి ఉన్న పీడించే కోరికలు, ఇతర వ్యక్తిత్వాలు. ఎవరికైతే భూమిపైన అస్తిత్వం పట్ల ఆసక్తి లేదో వారు పూర్తి ప్రవేశాన్ని కొంతకాలం ఆపి ఉంచుతారు. శరీరానికి కొంత దూరంలోనే ఉంటారు. కొలబద్ద మరో అంచున, అంటే చేతనను వదిలేసి భౌతిక జీవితంలోంచి వారి దృష్టిని లాగేసుకుంటారు. మరి కొందరు అంటే అప్పుడున్న జ్ఞానం వలన కాస్త దూరంగా ఉండడానికి భయపడుతూ, ఆ జన్మ తీసుకోవడానికి భయపడుతూ ఉండడం వల్లనే ఇక్కడ గొడవలు, సంఘర్షణలు ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కువగా పుట్టడం జరుగుతుంది అలాంటి కాన్షియస్. మరి కొందరు చివరి క్షణం వరకు ఆ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. శిశువుగా ఉన్న తొలి నాళ్లలో శరీరంలో వ్యక్తిత్వం యొక్క దృష్టి స్థిరంగా కేంద్రీకృతం కాదు. శిశువుగా ఉన్నటువంటి తొలినాళ్లలో వాళ్ళ శరీరం మీద దృష్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా కేంద్రీకృతం కాదు. అన్ని సందర్భాలలోనూ నిర్ణీత సమయం కంటే చాలా ముందే నిర్ణయాలు జరిగిపోతుంటాయి. తాను నిరీక్షిస్తున్నది ఎప్పుడు భావింపబడింది అనే ఎరుక పునరావతరణ చెందే వ్యక్తిత్వానికి ఉంటుంది. ఆ వ్యక్తిత్వానికి ఉంటుంది, ఇంకా ఆ శిశువులో ఉండదు. ఆ వ్యక్తిత్వం అందులో చేరాలా, ఇందులో చేరాలా, ఏ శిశువు. అందుకనే మనకి ఆ తల్లికి మూమెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి పిండంలో, అప్పుడు ప్రవేశించినట్టు అనమాట. 3వ నెల చివరన, 4వ నెలలో అంటారు సాధారణంగా. సో అన్ని నెలల సమయం పడుతుంది అనమాట ఆ వ్యక్తిత్వం అందులో ప్రవేశించడానికి. భావనా దశలోనే ప్రవేశించడానికి అది ఎంపిక చేసుకోకపోయినా ఆ దిశగా అది లాగబడుతూనే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో అసలు భావన కూడా జరగక ముందే పిల్లవాడుగా భవిష్యత్తులో పుట్టబోయే వ్యక్తిత్వం తన కాబోయే తల్లిదండ్రులున్న పరిసరాలను సందర్శించుకొని మరీ రావటం కూడా జరుగుతుంటుంది. ఇది కూడా చాలా సహజమే. ఆ తల్లిదండ్రుల యొక్క వైబ్రేషన్స్ ని చూసి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో చూసి వెళ్తూ ఉంటుంది, వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క గర్భంలోకి వచ్చి కొంత చూసుకొని, ఆహా బాగోలేదు ఇక్కడ కాదు అని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే ఆ మూమెంట్స్ ఉండి లేనట్లుగా ఉంటాయి అన్నమాట బిగినింగ్ లో, మొదట్లో. అలాగా మరి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సున్నితమైనటువంటి విషయాలన్నమాట. ఒక్కొక్క సందర్భంలో అసలు భావన కూడా జరగక ముందే పిల్లవాడుగా భవిష్యత్తులో పుట్టబోయే వ్యక్తిత్వం తన కాబోయే తల్లిదండ్రులున్న పరిసరాలను సందర్శించుకొని, తల్లిదండ్రులున్న పరిసరాలు అంటే తల్లిదండ్రులు ఉన్న వాతావరణం, ఇల్లు, అవి కాదు. పరిసరాలు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు. తల్లి ఎలా ఆలోచిస్తుంది, తండ్రి ఎలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అక్కడ నిజంగా ఆ ఇద్దరికి నేను పుడితే గనక నా యొక్క కోరికలు ఫుల్ఫిల్ అవుతాయా లేదా, నేను అనుకున్నట్టుగా వీళ్ళు ఉన్నారా లేదా అని చూసుకోవడానికి వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితుల్ని చెక్ చేసుకోవడానికి ఆ కాన్షియస్ వస్తుంది. చూడండి ఎంత తెలివిగా ఆ శిశువు యొక్క కాన్షియస్ ఆ తల్లిదండ్రుల దగ్గరకు వస్తుందో. అంటే ఏంటనమాట, ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అది ఆ జ్ఞానంతో వెతుకుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఒక్కొక్కసారి భావనా పరంగా కూడా లాగివేయబడి బలవంతంగా కూడా జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున చాలా శిశువులు మనకి ఏది సిజేరియన్ శిశువులు ఎక్కువ అవడానికి కారణం ఇదే. తల్లిలు ఇష్టం లేకుండా ఉండడానికి, మరి వాళ్ళు బలవంతాన కనడము. ఇప్పుడు ఎన్నో దానికి కారణాలు అదొక్కటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఇది జరిగేదనమాట.
ఇది కూడా చాలా సహజమే. జన్మల నడుమ నిర్దిష్టమైన సంఘటనలు కాకపోయినా ఒక వ్యక్తి భవిష్యత్ అస్తిత్వపు కొన్ని దృశ్యాలను చూడగలడు, కొత్త సంబంధపు సారాన్ని అనుభవించగలడు. ఆ విధంగా తానే ఏర్పరచుకున్న అధిగమించవలసిన సవాళ్లను మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తాడు. ఎంత పని చేస్తాడో చూడండి ఆ శిశువు వచ్చేటప్పుడు, ఆ వ్యక్తిత్వం. అలా మీ శిశువు అనను, ఇక్కడ వ్యక్తిత్వం అంటాను. అలా ఆ శిశువులకు ప్రవేశించాలి ఆ వ్యక్తిత్వం. అలా మీ భాషలో గతకాలపు దయ్యాలు అనే మాట ఎంత నిజమో, భవిష్యత్ దయ్యాలు అనేది అంతే నిజం. అసలు దయ్యాలు అనే పదం మనం వాడుతున్నాం, కానీ అవి ఆ కాన్షియస్ వచ్చి అలా చెక్ చేసుకొని వెళ్తున్నటువంటి ఆ సోల్స్ మాత్రమే, సోల్ బాడీస్ మాత్రమే, అవి కాన్షియస్ బాడీస్ మాత్రమే. కొత్త వ్యక్తిత్వం భావనా దశ తర్వాత ఎక్కువ పౌనపుణ్యంతోనూ తీవ్రతతోనూ మరి వాటిలోనే ఎగురుతూ కలయి తిరిగేందుకు, మరి నింపబడేందుకు సిద్ధంగా ఉండే ఖాళీ పదార్థపు గుల్లలేవి మీ అందుబాటులో కలిగి లేరు. అసలు పుట్టుక ఆఘాతం వలన అనేక పర్యవసానాలు కలుగుతాయి. నిజం చెప్పాలంటే అవి సాధారణంగా వ్యక్తిత్వాన్ని భౌతిక వాస్తవికతలోకి ఒక తీవ్రమైన విసుగుతో లాగుతాయి. మరి దీనికి ముందరి పరిస్థితులు ఒక క్రమ పద్ధతిలో ఉండేవి. చాలా నియంత్రిత పరిస్థితులలోనూ దృఢమైన ప్రతిస్పందన ఫలితంగా శరీర చేతనకు ఇంచుమించు అప్రయత్నంగానే పోషణ జరుగుతుంది. పుట్టుకతో ఇదంతా హఠాత్తుగా ముగిసిపోయి శరీర చేతనకు అంతవరకు అనుభవంలోకి రాని కొత్త ఉత్తేజకారకాలు త్వరితగతిని ప్రవేశపెట్టబడతాయి. సో ఇలా అయోమయంలో ఉండి భావన క్షేత్రంలో నుంచి లాగబడ్డప్పుడు పుట్టగానే వాటికి ఇదంతా హఠాత్తుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా, ఎంచుకునే కార్యక్రమం అంతా ముగిసిపోయి టక్కుమని అట్రాక్ట్ అయ్యేసరికి ఆ శరీర చేతనకు అంతవరకు అనుభవంలో రానటువంటి కొత్త ఉత్తేజకారకాలు, అంటే కొత్త వాతావరణ పరిస్థితులు అక్కడ వాడికి అనుకూలంగా లేనివి రావడం జరుగుతుంది. సర్వసాధారణంగా ఇలాంటి జనరేషన్ ఎక్కువ ఉండటం వల్ల జనాభా పెరిగిపోయింది. దీనికి ఒక స్థిరీకరణ కారకం అవసరం. ఇంతకు ముందు శరీర చేతన తల్లి యొక్క లోతైన జీవ సంబంధ భావ ప్రసరణ గుర్తింపుచే సంపన్నవంతమయ్యేది. స్థిరీకరణ కారకం అంటే ఇంతకు ముందు శరీర చేతన తల్లి యొక్క లోతైన జీవ సంబంధ భావ ప్రసరణ గుర్తింపుచే సంపన్నవంతమయ్యేది. అంటే ఇప్పుడు చూడండి, ఒక రాక్షసుడి భార్య అయినటువంటి ఆ లీలావతికి, ఇప్పుడు హిరణ్యకశిపుడి కథలోకి వెళ్తే గనక, ఆమె యొక్క చేతన ఎలాంటిదైతే, ఆమె భావనా క్షేత్రం ఎలాంటిదైతే ప్రహ్లాదుడి యొక్క సోల్ అక్కడికి వచ్చింది. అంచేత ముఖ్యంగా తల్లి యొక్క లోతైన జీవ సంబంధ భావ ప్రసరణ అనేది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం శిశువు యొక్క జన్మకి కారణం. అదే చేతనకు ఆసరా అయ్యేది. ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, మీరు గమనిస్తే గనక లౌకికంగా జరుగుతున్న విషయం ఏంటి అంటే, మొట్టమొదటి బిడ్డకి సాధారణంగా తండ్రి పోలికలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే తల్లి ఆ శిశువు యొక్క, ఆ బిడ్డ యొక్క తల్లి అతని పట్ల ఉన్నటువంటి గొప్ప ఆకర్షణ, ప్రేమాకర్షణలో ఉంటుంది. ముఖ్యంగా చాలా 70-80% నిజంగా ఆ ఆకర్షణ శక్తి, స్త్రీ యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండటం వల్ల ఆమె కోరుకుంటుంది, ఆ భర్త లాంటి బిడ్డే కావాలని కోరుకుంటుంది. కొందరు కొడుకు కావాలనుకుంటారు, కొందరు బిడ్డ కావాలనుకుంటారు. కానీ ఎవరు కావాలనుకున్న వాళ్ళకి తండ్రి యొక్క పోలికలు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఉంటారు, మీరు కనుక గమనించినట్లయితే. దానికి కారణం తల్లి యొక్క ప్రేమ, లోతైన జీవ సంబంధ భావ ప్రసరణ అని ఇక్కడ చెప్పారు. అందుకే అండర్లైన్ చేసుకోమన్నాను. జీవంతో ఉండే కణాల నడుమ, అంటే పురుషులకు ఉండదని కాదు, పురుషులకు ఉన్న ఆ అట్రాక్టివ్ పవర్, ఆకర్షణ శక్తి స్త్రీది డామినేటింగ్ గా ఉంటుంది. అందువల్ల వాళ్ళు పుడతారు. సందేశ ప్రక్రియ, ఆ బ్యాలెన్సింగ్ లో ఇక్కడ 50 ఉంటే అక్కడ 50 ఉంటే ఎవరిదైనా రావచ్చు, సగం సగం రావచ్చు పోలికలు కూడా, లక్షణాలు కూడా. కానీ ముఖ్యంగా 70-80% అమ్మ యొక్క జీవ సంబంధమైనటువంటి భావ ప్రసరణ ఎక్కువ ఉంటుంది. సందేశ ప్రక్రియ మీ ఊహకందనంత లోతుగా ఉంటుంది. అసలు జీవంతో ఉండే కణాల నడుమ సందేశ ప్రక్రియ మీ ఊహకందనంత లోతుగా ఉంటుంది. శరీర చేతనకు మాత్రమే సంబంధించినంత వరకు పుట్టక ముందే గుర్తింపు దాదాపు పూర్తి అవుతుంది. అసలు నిజానికి ఈ శరీర చేతనకి మాత్రము పుట్టక ముందే గుర్తింపు దాదాపు పూర్తవుతుంది. కొత్త వ్యక్తిత్వం పిండంలోకి ప్రవేశించేదాకా అది తల్లి యొక్క సువ్యవస్థిత దేహంలో భాగంగానే భావించుకుంటుంది. అంతేకాదు, తల్లిలో భాగంగానే ఉంటుంది. ఆ బిడ్డ లోపట ఉన్నప్పుడు బయటకు వచ్చేంత వరకు కూడా తల్లి దేహంలో భాగంగానే ఉంటుంది. పుట్టుకతో ఈ ఆసరా ఉన్నట్టుండి తిరస్కరింపబడుతుంది. ఎందుకంటే పుట్టగానే ఆ యొక్క బొడ్డుతాడు కట్ చేస్తారు కదా, అందువల్ల వెంటనే అది వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ
కొత్త వ్యక్తిత్వం కనుక ఏమాత్రం సంపూర్ణంగా అంతకు ముందే ప్రవేశించకపోయినా సాధారణంగా పుట్టుక సమయంలో కొత్త శరీరాన్ని స్థిరీకరించేందుకు మాత్రం అది పూర్తిగా ప్రవేశించేస్తుంది. అంటే అది కొత్త శరీరాన్ని ఓదారుస్తుంది ఆ వ్యక్తిత్వం అనేది. కాబట్టి కొత్త వ్యక్తిత్వానికి జన్మానుభవం అది ఈ కొలతలోకి ప్రవేశించిన సమయాన్ని అనుసరించి వివిధ స్థాయిలలో ఉంటుంది. ఇదిగో ఇక్కడ సమయం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తున్నారు. కొత్త వ్యక్తిత్వానికి జన్మానుభవం అది ఈ కొలతలోకి ప్రవేశించిన సమయాన్ని అనుసరించి వివిధ స్థాయిలలో ఉంటుంది. ఇదంతా చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాల్సిన విషయాలు. వేదాలలోను ఉపనిషత్తులలోను మరి ఆ శాస్త్రాలలోను అన్నిట్లోనూ చెప్పిన యొక్క సారాంశం అంతా కూడా మామూలు మాటల్లో చెబితే ఎక్కడ అందుతుంది, ఎలా అందుతుంది, ఎంత దిగి రావాలి భాషాపరంగా భావపరంగా అక్షరాల్లోకి ఒదిగించడం చాలా కష్టం అవుతుంది. అందుకే సేత్ అంటారు, ఇది మీకు ఇంకా ముందర చెప్తాను, తర్వాత వివరిస్తాను అంటూ మెల్లమెల్లగా అటువైపు నడిపిస్తారు. ఆ వ్యక్తిత్వం మరి పుట్టుక సమయంలో ప్రవేశిస్తే అది ఇంకా తాను ప్రవేశించిన ఆకారంతో గుర్తింపు పొందక కేవలం ఆసరా ఇచ్చే పాత్రనే పోషిస్తూ స్వేచ్ఛగా ఉంటుంది. అదే భావన సమయంలో అంటే పుట్టుకకు ముందే ప్రవేశిస్తే కొంతమేర శరీర చేతనతో గుర్తింపు పొంది ఉంటుంది. అలాగే పిండంతో కూడాను అది అప్పుడే గ్రహింపును నిర్దేశించడం ఆరంభిస్తుంది. అయినా ఎవరు నిర్దేశించకపోయినా గ్రహింపు అనేది మొదలయ్యేది. దానికి పుట్టుకలు అనే ఆఘాతాలు వెంటనే నేరుగా అనుభవంలోకి వచ్చేస్తాయి. మరి అప్పుడు జన్మానుభవానికి వ్యక్తిత్వానికి నడుమ దూరమే ఉండదు. కొత్తగా ప్రవేశించిన వ్యక్తిత్వం ఒక చేతనగా మినుకుమంటుంటుంది. కొంతసేపట్లో స్థిరత్వాన్ని పొందడం, తరచుగా శరీరాన్ని ఖాళీ చేయడం జరుగుతుంటుంది. క్రమక్రమంగా అదనమాట కొత్తగా ప్రవేశించినటువంటి వ్యక్తిత్వానికి కాస్త గాబరా ఉంటుంది. అందువల్ల అది సెటిల్ కాలేక చాలా తొందరగా శరీరాన్ని ఖాళీ చేయడం కూడా జరుగుతుంది. అంటే చాలా చిన్న బాలలుగానే ఉన్నప్పుడే ఆ మరణం సంభవించి ఆ ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ వెతుక్కోవడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా జన్మల నడుమ పరిస్థితులతో గుర్తింపు మాయమవుతూ భౌతిక శరీరంలో దాని దృష్టి పూర్తిగా కేంద్రీకృతం అవుతుంది. ఇలాగా జన్మల యొక్క నడుమ పరిస్థితులతో గుర్తింపు మాయమైపోతూ భౌతిక శరీరంలో దాని దృష్టి పూర్తిగా కేంద్రీకృతం అవుతుంది. అంటే ఏంటనమాట, ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి పాపో బాబో పుట్టగానేనో లేదా చాలా కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే గనక వాళ్ళు శరీరాన్ని వెకేట్ చేశారు అంటే ఆ అనుభవాన్ని మనకి ఇవ్వడానికి ఎందుకు వచ్చారు? ఆ కాన్షియస్ మనం ఎక్కడో లింక్ అయి ఉన్నాం, అటాచ్ అయి ఉన్నాం భావపరంగా. అందువల్ల వచ్చి మనకు ఆ అనుభవాన్ని ఇచ్చి దాన్ని పూర్తి చేసి మనకి ఇది శాశ్వతమైనది కాదు, ఈ శరీరము ఎవరి కోసం నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, అది దాని పాత్ర అయిపోయింది అనేటువంటి జ్ఞానాన్ని తొందరగా ఇవ్వడం కోసం అలాంటి యొక్క అనుభవాలు మనకి జరుగుతాయన్నమాట. అయితే శరీరంతో గుర్తింపు సంపూర్ణంగా పొందేవారే ఎక్కువగా అందుకనే శిశు మరణాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే కాల వ్యవధితో సంబంధం లేని ఒక ఉద్రిక్త సమయం, అలాగే భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతమయ్యే ఒక అనుకూల సమయం అనేవి ఉంటాయి. అవి ఒక వారం పాటు ఉండొచ్చు, లేదా 30 ఏళ్ల పాటు ఉండొచ్చు. ఆ తదుపరి అవి క్రమంగా తరిగిపోతూ వాటికే తెలియకుండా ఇతర వాస్తవికత పొరల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. శరీర గుర్తింపు సంపూర్ణంగా పొందే వాళ్ళే ఎక్కువగా పుడుతుంటారు. సాధారణంగా చెప్పాలంటే కాల వ్యవధితో సంబంధం లేని ఒక ఉద్రిక్త సమయం, అలాగే భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతమయ్యే ఒక అనుకూల సమయం అనేవి ఉంటాయి. అవి ఒక వారం పాటు ఉండొచ్చు, లేదా 30 ఏళ్ల పాటు ఉండొచ్చు. ఆ తదుపరి అవి క్రమంగా తరిగిపోతూ వాటికే తెలియకుండా ఇతర వాస్తవికత పొరలలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రిపీట్ చేశాను, మీరు మళ్ళొకసారి వినండి. ఇప్పుడు ఒక క్లిష్ట సమయం జీవితంలో చాలా ముందుగా గాని చాలా ఆలస్యంగా గాని ఉత్పన్నమై వ్యక్తిత్వానికి శరీరంతో గల గుర్తింపును తునాతునకలు చేసేస్తుంది. అప్పుడు వ్యక్తి తన శరీరాన్ని తాత్కాలికంగా ఖాళీ చేస్తాడు. అతడు శరీరాన్ని పూర్తిగా వదిలేస్తే దాని చేతనకు ఒక ఆఘాతం సంభవించి అది స్పృహ కోల్పోవటం జరుగుతుంది. ఒకవేళ ఆ ఆఘాతమే మానసికమైనదైతే శరీర చేతన కొద్దో గొప్ప మామూలుగా పనిచేస్తూ ఉంటే అతను పునరావతరణ వ్యక్తిత్వంలోకి మరలిపోవటం జరుగుతుంది. తాత్కాలికంగా శరీరం ఖాళీ చేయడం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుంటాం. మళ్ళీ తిరిగి రావడము అనేది మనం కొందరు శరీరాలు కొన్ని చైతన్యాలకి మనం చూసాం, కొన్ని కాన్షియస్లు తిరిగి మళ్ళా త్వరగా ఆ శరీరంలోకి రావటం గురించి. అలాగా ఇప్పుడు మనం పోతూ నిద్రలో మరణించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నిద్రపోయే ముందర ఒక ఎరుకుంటుంది, తిరిగి శరీరంలోకి వస్తాము,
రేపు పొద్దున్న లేస్తాము అనేటువంటి ఈ కాన్షియస్ ఉంటుంది. అదే సమయంలో అది ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తుంది అనే కాన్షియస్ కూడా దానికి ఉంటుంది. కానీ ఈ పై మనస్సుకే తెలియదు అది. కానీ కాన్షియస్ కి చాలా కలిగి ఉంటుంది. అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, అందిస్తూ ఉంటుంది. మనమే దాన్ని పూర్తిగా అప్పుడప్పుడు పక్కకి జరిపేస్తూ ఉంటాం మనం మన మనసుతోటి, నాకేం కాదులే అనేటువంటి దాంతో. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అలా చేయకుండా ముందుకు వెళ్ళడం ఎలా అనే దానికోసం మనకి జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, అతడు శరీరాన్ని పూర్తిగా వదిలేస్తే దాని చేతనకు ఒక ఆఘాతం సంభవించి అది స్పృహ కోల్పోవడం జరుగుతుంది. సో అక్కడ బాగా మానసికంగా దెబ్బ తగిలితే ఇంకా నేను బతకను అనేటువంటి ఆలోచనని వాడు తీసుకున్నట్లయితే వాడు శరీరాన్ని స్పృహ కోల్పోయి శరీరాన్ని ఖాళీ చేయడం జరుగుతుంది. కాకుండా నేను తప్పకుండా లేస్తాను, బ్రతుకుతాను అనే కాన్షియస్ థాట్ని వాడు గనక కలిగి ఉన్నట్లయితే అక్కడ మళ్ళీ తిరిగి లేవడం జరుగుతుంది. అదనమాట ముఖ్యంగా మన విశ్వాసానికి సంబంధించి మన యొక్క కాన్షియస్ కి సంబంధించింది. అది మన మనస్సు కాన్షియస్ కలిసి పనిచేసేది అనమాట. ఆ సందర్భంలో అది కేవలం మళ్ళీ మారిపోయే ఉత్పత్తి తిరోగమనమే. ఇక్కడ మళ్ళీ యానిమస్లు ప్రస్తావనకు వస్తాయి. ఒకవేళ ఒక వ్యక్తిత్వం తాను పురుష జీవితంలో సరిగా పనిచేయడం లేదని నమ్మితే యానిమా గుణాలను ఉత్తేజపరుచుకొని తనను తాను బాగా సంభాళించుకున్న గత స్త్రీ జన్మ అస్తిత్వాల లక్షణాలు కొని తెచ్చుకోవటం జరుగుతుంది. అలాగే దీనికి సరిగ్గా వ్యతిరేకమైన కథ స్త్రీ విషయంలో జరుగుతుంది. అంటే తాను సరిగా జీవించడం లేదు అనేటువంటి కాన్షియస్ కనుక తనకు వస్తే తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పుకోవడం, తనలోని పితృత్వాన్ని మేల్కొల్పుకోవడం అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో మనం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏదైతే ఎక్కువగా పనిచేస్తుందో దాన్ని తగ్గించుకొని కావాల్సిన దాన్ని మేల్కొల్పుకోవడం ద్వారా ఈ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుని గడపడం జరుగుతుంది. దానికోసమే మనకి ఈ ధ్యానం ద్వారా దాన్ని మేల్కొల్పుకోవడానికి, దాని యొక్క సహాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక వ్యక్తి తన ప్రస్తుత లింగంతో తన వ్యక్తిత్వమే బెదిరిపోయేంత అతిగా గుర్తించుకుంటే అప్పుడు అది ఒక వ్యతిరేక చిత్రాన్ని పైకి తెచ్చుకొని గత జీవితపు వ్యతిరేక లింగ వ్యక్తిత్వంతో మళ్ళీ గుర్తింపు పొందేంత దూరం వెళుతుంది. చూడండి, ఇది చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు నేను పురుషుణ్ణి అనే అహంకారంతో పురుషుడు గాని, నేను స్త్రీని అనే అహంకారంతో స్త్రీ గాని అత్యధికమైన గుర్తింపునిచ్చుకున్నట్లయితే దానితోటి బాగా గొడవ పడుతూ వెనకటి జన్మలోకి వెళ్ళిపోయి తొందరగా ఈ శరీరాన్ని ఖాళీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యానిమస్లని మేల్కొల్పుకోవడం కోసము, వాటి యొక్క చైతన్యాన్ని మనం ఉపయోగించుకోవడం కోసము ధ్యానం అనేది బాగా సహాయం చేస్తుంది. బాల్యంలో అంటే మనకేది అవసరం, ఇప్పుడు నేను ఒక పురుషుణ్ణి అయి ఉండి మరి అమ్మలాగా ప్రవర్తించాల్సిన సమయం వస్తుంది, అవసరం ఉంటుంది. అప్పుడు నేను అమ్మలాగా నేను పని చేశానా లేదా? అలాగే నేను స్త్రీనై ఉంటూ నాన్నలాగా పనిచేయాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు నేను నాన్నలాగా పనిచేస్తున్నానా లేదా? అంటే ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా అలా విభజించి దాన్ని మనం ఆ సమయానుకూలంగా ఇస్తున్నామా లేదా అనే దానికోసం పనిచేస్తున్నామా లేదా. బాల్యంలో అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు ప్రాక్టికల్ గా జరిగింది. మా పాప అమెరికా నుంచి వచ్చింది, వాళ్ళ అత్తగారింట్లో ఉంది, మా ఇంటికి వచ్చింది. వచ్చేటప్పుడు పలానా టైంకి వస్తాను అంది. లేట్ అయింది, ట్రాఫిక్ ఉంది అక్కడ. అమ్మాయి ఏమంది, నేను వచ్చాక వంట చేస్తాను, మేము టిఫిన్ చేసి వస్తాము అని చెప్పి అన్నది. మరి ఇక్కడికి సమయానికి రాలేకపోయింది. అప్పుడు నేనేం చేయాలి? వంట చేయాలి కదా. అన్నం పప్పు పెడతానమ్మా, వచ్చాక కూర చేద్దుగానిలే అన్నాను. మరి నేను అన్నం పప్పు వండేసాక కూడా ఇంకా వాళ్ళు రాలేదు. రాకపోతే ఏం చేశాను, నేను ఆ పప్పును మళ్ళీ ఆకుకూరేసి పప్పు తయారు చేసి రెడీ చేసి పెట్టాను. అంటే ఏంటనమాట, పిల్లలు తను వస్తున్నారు కాబట్టి, ట్రాఫిక్ వలన ప్రాబ్లం అయింది కాబట్టి వచ్చాక చేస్తానంది కదా అని కూర్చోకుండా, అమ్మ మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడిగి, నేను చేస్తున్నాను, యూ డోంట్ వరీ, మీరు వచ్చాక అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పాను. అంటే ఏంటనమాట, లేకపోతే ఏమవుతుంది, అక్కడ అమ్మ యొక్క తత్వాన్ని మనం ఆ సమయంలో మనం ఖచ్చితంగా ఉపయోగించుకునే శక్తి, ప్రశాంతంగా ఉపయోగించుకునే శక్తి ఈ ధ్యానం వల్ల పొందడం జరుగుతుంది. అందువల్ల మనం అలా పని చేయాలి. బాల్యంలో వ్యక్తిత్వానికి శరీరం మీద పట్టు చాలా నాజూకుగా ఉండి పోను దృఢమవుతుంది. వ్యక్తిత్వం తన సొంత కారణాల వల్ల అందంగా లేని శరీరాన్ని ఎంపిక చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు. తాను పెట్టుకున్న లక్ష్యాల దిశగా ఆ అస్తిత్వం పనిచేస్తూ ఆ శరీరంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకపోవచ్చు. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు.
ఒక వ్యక్తిత్వం, ఇప్పుడు లింగం గురించి ఇప్పుడు చెప్పారు కదా, మాతృతత్వాన్ని మేల్కొల్పుకోవడం, పితృతత్వాన్ని మేల్కొల్పు. ఇక్కడ బాల్యంలో వ్యక్తిత్వానికి శరీరం మీద పట్టు చాలా నాజూకుగా ఉండి పోను పోను దృఢమవుతుంది. వ్యక్తిత్వం తన సొంత కారణాల వల్ల అందంగా లేని శరీరాన్ని ఎంపిక చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు. అంటే ఇంతకు ముందు జన్మలో, అంటే కారణాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇంతకు ముందు జన్మలో చాలా అందంగా పుట్టడం వలన వచ్చిన కష్టాలను గుర్తుపెట్టుకొని ఈ జన్మలో నేను అందంగా పుట్టకూడదు, వచ్చే జన్మలో నేను అందంగా పుట్టకూడదు, ఇంకా అందవికారంగా పుట్టి నాకు కావాల్సిన లక్ష్యాన్ని సాధించుకోవాలి. నేను అందంగా పుట్టినట్టయితే నన్ను హింసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అని వాళ్ళు అందవికారంగా పుడతారు. దాన్ని మర్చిపోతే మళ్ళా దానికోసం అని చెప్పి బాధపడతారు. ఇక్కడ లక్ష్యాలను మర్చిపోయి శరీరానికి అందానికి ప్రాముఖ్యతను ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు బాధపడుతూ మళ్ళీ వెనక ఉన్నటువంటి దానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వ్యక్తిత్వం తన సొంత కారణం వల్ల అలా ఎంపిక చేసుకుంటే తాను పెట్టుకున్న లక్ష్యాల దిశగా ఆ అస్తిత్వం పనిచేస్తూ ఆ శరీరంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకపోవచ్చు. సో శరీరంతో అందంగా లేదని బాధపడకుండా ఉండడం, ఎందుకంటే నేనే దీన్ని కొని తెచ్చుకున్నాను, చక్కగా ఎంచుకొని తెచ్చుకున్నాను, నా లక్ష్యాల కోసం నేను ఇలా తయారు చేసుకొని పుట్టాను. చాలా మంది అంటారు అమ్మాయిని, ఇది అమ్మాయి చూడరా మగరాయిలా ఉంది అని మాట్లాడతారు. అలాగే అబ్బాయిని, ఈ అబ్బాయి చూడరా అమ్మాయిలా ఉన్నాడు అంటారు. అంటే ఏంటనమాట, వాళ్ళు ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళ యొక్క సొంత లక్ష్యాలని సాధించడానికి అలా వ్యతిరేక దిశలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదే భావన భావన సమయంలోనే ప్రవేశించేవారు మాత్రం భౌతిక అస్తిత్వం కోసం చాలా తొందరపడుతుంటారు. అందువల్ల వారు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండి వ్యక్తిగత లక్షణాలను చాలా తొందరగా బయట పెడుతుంటారు. వారు శరీరాన్ని గట్టిగా దొరకపుచ్చుకొని దాన్ని మలుచుకునేందుకు సంసిద్ధులై ఉంటారు. పదార్థం పట్ల వారి నియంత్రణ బలంగా ఉండటం వల్ల సాధారణంగా శరీరంలోనే వదలకుండా ఉంటారు. వారు మరణం వెంటనే సంభవించే ప్రమాదాలలో గాని, నిద్రలో గాని, జబ్బువాత పడి గాని మరణిస్తుంటారు. వారు తప్పక పదార్థాన్ని నిపుణంగా ఉపయోగించుకునే వారే ఉంటారు. ఇలా తొందరగా పుట్టేసి ఆ పదార్థాలను ఉపయోగించుకోవాలనే కోరికతో వెళ్ళిపోయిన వాళ్ళు తొందరగా పుడుతూ ఆ పదార్థాల పట్ల ఆకర్షణ కలిగి ఉండి వాటిని మలుచుకోవడం కోసం పనిచేస్తూ ఉంటారు. వారు చాలా ఉద్వేగభరితులై ఉంటారు. సాధారణంగా చూడండి, చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇప్పుడు మనం జనాభాని పరిశీలిస్తే ఎమోషనల్ పీపుల్ ఎక్కువ కనిపిస్తారు. అందుకే నన్ను ఒకసారి ఒక క్లాస్ చెప్పమని అడిగారు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా చెయ్యాలి అనే దాని మీద క్లాస్ చెప్పమని అడిగారు. సో ఎమోషనల్ బ్యాలెన్సే మెడిటేషన్ వల్ల జరిగేది. అందువల్లే అందరూ ధ్యానం చేయండి, ధ్యానంలో ఉండండి అని పత్రిజీ మనకి గట్టిగా చెప్పడానికి కారణం అదే. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం ఈ జీవితానికి. సో వారి సమస్యలను వెంటనే కొన్నిసార్లు చాలా అసహనంగా అయినా స్పష్టమైన పద్ధతుల్లో పరిష్కరించుకుంటారు. చూడండి, చాలా అసహనంగా అయినా వాళ్ళు ఎంత ఎమోషనల్ గా ఉంటే అంత ఈజీగా సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి ఆ ఎమోషన్స్ కూడా పనిచేస్తాయి. ఎందుకు ఎమోషన్స్ అంటే, ఎస్ నాకు ఇంక నుంచి అవి ఉండకూడదు, అలా ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఉండటం వల్ల దాని నుంచి దానికి వ్యతిరేక దిశలో పనిచేసి దాన్ని పూర్తి చేసుకుంటారు. దానికోసం ఆ ఎమోషన్స్ కూడా సహాయం చేస్తాయి. అక్కడ భూ సంబంధ వస్తువులతో వారు బాగా పనిచేయగలరు. వారి ఆలోచనలు చాలా దృఢంగా భౌతికతలోకి అనువదించగలరు. సో వాళ్ళు ఏది కావాలంటే అది ఆ రూపంలోకి, వస్తు రూపంలోకి తెచ్చుకోగలరు. ఒక కారు కొనుక్కోవాలి, ఒక బంగ్లా కట్టుకోవాలి, లేకపోతే పెద్ద ఉద్యోగం సంపాదించాలి, అలాగా రకరకాలైనటువంటి భౌతిక సంపదల్ని తీసుకోవడానికి వాళ్ళు చక్కగా తయారు చేసుకొని ఉంటారన్నమాట. వారు నగరాలను, అద్భుతమైన కట్టడాలను సృష్టిస్తారు. వారు వాస్తు శిల్పులు. తమ కోరికలను అనుసరించి పదార్థాలను మలుచుకోగలరు. ఇప్పుడే చెప్పాను కదా, అలాగా చాలా తేలిగ్గా మలుచుకోగలిగే శక్తి సామర్థ్యాలను వాళ్ళు కలిగి ఉంటారు ఆ ఇంటర్నల్ ఎమోషనల్ ఎనర్జీ వల్ల. మరి అలాగే నియమానుసారం ఎవరైతే పుట్టుక దాకా కూడా వారి అస్తిత్వ కొలతలోకి ఇంకా ప్రవేశించరో వారు పదార్థాలను తక్కువగా ఉపయోగించుకునే వారై ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని సగటు మనుషులు అనవచ్చు. సో వీళ్ళు ఏది కూడా సొంతంగా చక్కగా తయారు చేసుకోలేరు, ఆధారపడుతుంటారు. వీళ్ళని ఏమంటాం మనము, సగటు మనుషులు అంటాం. వాళ్ళు తయారు చేసుకోలేని వాళ్ళు, చాలా విషయాలు, చాలా వస్తువులు వాళ్ళు తయారు చేసుకోలేరు. మరి కొందరు వారే ఎంపిక చేసుకున్నప్పటికీ, అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరైతే పుట్టుక దాకా కూడా వారి అస్తిత్వం కొలతలోకి ఇంకా ప్రవేశించరు, అంటే ఆఖరికి పిండములోకి ఆ వ్యక్తిత్వాన్ని ప్రవేశపెట్టరు అనమాట. వ్యక్తిత్వాన్ని బ్లాక్ చేసుకొని అందులో ఉంటారు. సో ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు అంటే పిండం తిరుగుతున్నా వ్యక్తిత్వం అందులోకి రాలేదు, ఆ వ్యక్తిత్వం అందులో ప్రవేశించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలోనే ఉండి ఆఖరి నిమిషంలో ఎంటర్ అవుతారనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళకే సిజేరియన్ బేబీస్ అన్ని మెయిన్ అవే అన్నమాట. అందువల్ల వాళ్ళు తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోలేరు.
ఎప్పుడు ఆ, వేరే వాళ్ళ మీద ఆధారపడటం ఎక్కువగా జరుగుతుంది అనమాట. అయితే దాంట్లో కూడా ఇంకొకటి ఉంది ఇక్కడ. అంటే నేను స్వయంగా గమనించినటువంటి దాని నుంచి ఏంటంటే, ఫస్ట్ బేబీ కనుక సిజేరియన్ బేబీ అయిన తర్వాత సెకండ్ బేబీ నార్మల్ బేబీ కావాలనుకున్నా కూడా అది చాలా తక్కువ కేసుల్లో నార్మల్ డెలివరీ అవుతుంది సెకండ్ది. ఎందుకని? మరి అక్కడ నార్మల్ బేబీ సిజేరియన్ బేబీగా తీయబడుతుంది. నార్మల్ బేబీ సిజేరియన్ బేబీగా తీయబడ్డప్పుడు ఇంకా విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. నార్మల్గా నేను బయటికి రావాల్సినటువంటి వ్యక్తిత్వం నాది, నన్ను అనవసరంగా ఇందులో నేను ఎంచుకున్నాను అని బాధపడుతూ ఎవరికి ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎక్కువగా ఆ లోపల లోపల అణుచుకుంటూ ఉంటుంది ఆ వ్యక్తిత్వం. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. సో తక్కువగా ఇదంతా సైకాలజీకి సంబంధించింది. మనము ఆ ధ్యానం ద్వారా స్టడీ చేయడం చాలా తేలిక అవుతుంది మనకి గమనిస్తే. ఆ వారు పదార్థాలను తక్కువగా ఉపయోగించుకునే వారై ఉంటారు. అమ్మా, ఎవరో ఏదో అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని సగటు మనుషులు అనవచ్చు. మరికొందరు వారే ఎంపిక చేసుకున్నప్పటికీ అస్తిత్వాన్ని వీలైనంత కాలం నిరోధిస్తుంటారు. పుట్టుక సమయంలో ఎంతో కొంత హాజరైనా అప్పుడు పుట్టిన శిశువుతో పూర్తి గుర్తింపును వారు తప్పించుకోగలరు. ఆ శరీరంలో వారు నిరాసక్తంగా పైపైన తిరుగుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని వ్యక్తిత్వాలకు జన్మల మధ్య అస్తిత్వం పట్ల ఇష్టం ఉండి సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా ఉండాల్సిన అవసరం ఉన్న ఎక్కువ ధ్యాస వాటి సిద్ధాంతపరమైన పరిష్కారం వైపే ఉంచుతారు. మరికొందరు వారు అనుకున్న విధంగా భౌతిక అస్తిత్వం వారి అవసరాలకు అనుగుణంగా లేదని, వేరే అస్తిత్వాలలోనూ వేరే వాస్తవికత క్షేత్రాల్లోనూ ఇంకా బాగా ప్రగతి సాధించగలమని తెలుసుకుంటారు. ఇక్కడ నేనేం చేయలేను, ఇంకా నాకు సరైన స్థావరం కాదు ఇది అనేటువంటి సైలెంట్ కండిషన్లో పనిచేస్తూ నేను ఇంకా వేరే వాతావరణంలో అయితే బాగా పనిచేస్తాను అనుకుంటూ ఉంటారు. అలా ఆ లాస్ట్ మినిట్లో ఎంటర్ అయిన వ్యక్తిత్వాలు. అయితే వారి వారి లక్షణాలను అనుసరించి కొందరు వారి అస్తిత్వానికి వారికి మధ్య కొంత దూరం ఉంచుకుంటారు. వీరు సంకేతాల మీద దృష్టి పెడతారు. భూమి మీద జీవితాన్ని చాలా ప్రయోగాత్మకమైనదిగా చూస్తారు. నిజానికి వారు దానిని ఒక పచ్చకామెర్ల రోగిలా చూస్తారు. అదనమాట సంగతి. పదార్థాల పట్ల ప్రత్యక్షమయ్యే ఆలోచనలలో ఎంతో కుతూహలం కలిగి ఉంటారు. ఆ పదార్థాలను నిపుణంగా ఉపయోగించుకోవటంలో అంత శ్రద్ధ వహించరు. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఆలోచనలతోనూ వేదాంతాలతోనూ స్పర్శకు అందని స్పష్టంగా లేని వాస్తవికతలతోనూ వారు సులువుగా ఉండగలుగుతారు. వారిని కొంత భిన్నమైన ఆలోచనా పరులుగా చెప్పుకోవచ్చు. వారి శరీరాలలో కండల అభివృద్ధి కనిపించదు. కవులు, కళాకారులు కొంతవరకు ఈ కోవలోని వారే అయినా నియమానుసారం వారు భూమిపైన అస్తిత్వానికి చెందిన భౌతిక విలువలను బాగా మెచ్చుకునే విధంగా ఉంటారు. వారిలో ఆలోచనాపరుల లక్షణాలు కూడా చాలా ఉంటాయి. శరీరం పట్ల ఉండే ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎందువల్లనంటే విభిన్నమైన శరీరాలను ఎంపిక చేసుకోవటంలో మొత్తం మీద సంపూర్ణమైన నేనుకు, దాన్ని నడిపే లక్షణాలకు ముందుగా అవకాశం ఉంటుంది కనుక సాధారణంగా దాని యొక్క గత విభిన్న జీవితాలకు వాటి వాటి వ్యక్తిగత పరిమళం ఉంటుంది. శరీరాన్ని వ్యక్తిత్వం ఏ మార్గాల్లో వదిలివేస్తుందో చర్చించక భౌతిక శరీరంలోకి తిరిగి ఎలా ప్రవేశిస్తుందో దాదాపు చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఇదంతా భౌతిక వాస్తవికత పట్ల దాని ఆలోచన విధానం మరి లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు జీవితాలకు చెందిన నిర్ణయాలు జన్మల నడుమ మాత్రమే కాకుండా దత్త జీవితపు స్వప్నాలలోనూ జరుగుతుంటాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది గుర్తుంచుకోవాలి. ఒక జన్మల మధ్యలోనే కాకుండా మనకి ఇప్పుడు తీసుకున్న జీవితంలో కళలో కూడా, మన కళల్లో కూడా దీనికి సంబంధించినటువంటి భౌతిక వాస్తవికత పట్ల కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన శక్తిని, ప్లానింగ్ని కళల్లో కూడా చేయడం జరుగుతుంది. అదే కళలు గండం అంటే. రేపు ఎలా బతకాలి, ఏం చేయాలి అనే దాని మీద, నేను ఇంకా ఏం మార్చుకోవాలి, వీటికి సంబంధించి ఎనర్జీ ఇవ్వడానికి మనకి కళలు అనేవి వస్తాయన్నమాట. ఉదాహరణకు మీ అంటే ఏంటనమాట, మనం కళ తర్వాత తిరిగి కొత్త జన్మ తీసుకుంటున్నాం అని అర్థం. ఈ జీవితం అంతా ఒక కళ అయితే ఇందులో మనం కనే కళల ద్వారా మళ్ళీ మనం మరుసటి రోజుకి కొత్త జన్మ ఎత్తుతున్నామని అర్థం. ఉదాహరణకు మీ తదుపరి పునరావతరణ ఎలా ఉండాలన్న నిర్ణయం మీరు ఇప్పటికే తీసుకొని ఉండవచ్చు. అయితే మీ పరంగా ఆలోచిస్తే మీ భవిష్యత్తు తల్లిదండ్రులు ఇప్పుడు శిశువులై ఉండవచ్చు, లేదా మీ కాలపరిధిలో వారు ఇంకా పుట్టి ఉండకపోవచ్చు. అయినా ఏర్పాట్లు మాత్రం చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం రేపు ఎలా పుట్టాలి అని, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుంటూ ఆ యొక్క వ్యక్తిత్వాలని, తల్లిదండ్రులను ఎంచుకునే పనిలో ఇప్పుడే మనము తెలియకుండా నిమగ్నమై ఉంటాం. ఒకవేళ తెలిసి కూడా నిమగ్నమై ఉంటే
నిజంగా పుట్టాల్సిన అవసరం ఉంటే ఎక్కడ పుట్టాలో ఎలా పుట్టాలో వాళ్ళు ఆల్రెడీ పుట్టే ఉంటారు, లేదా పుట్టడానికి కావాల్సిన వాతావరణాన్ని మనము వాళ్ళ కోసం తయారు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇంకా శిశువులుగా కాకపోయినా మనం వాతావరణాన్ని తయారు చేసుకొని ఆ యొక్క ఖాళీ గ్యాప్ నడుమ ఎంత కావాలో తీసుకొని మళ్ళీ ఆ తల్లిదండ్రుల ద్వారా పుట్టడం జరుగుతుంది. పుట్టాల్సిన అవసరం కనుక ఇది ఆఖరి పునరావతరణ కాకపోతే. సో ఇప్పుడు మనము 14వ అధ్యాయంలోకి వచ్చాం. ఆదికి చెందిన కథలు మరి బహుళ కొలతల దైవం. ఆది అంటే మొట్టమొదలు, దానికి సంబంధించిన అసలు బిగినింగ్ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి కథలు, బహుళ కొలతల దైవం, సో అనేక కొలతలు, మల్టీ డైమెన్షనల్ గాడ్ ఏంటి అనే దాని గురించి ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. మనకి భౌతికంగా అందుబాటులో ఉన్న కొలతలకు అతీతమైన మరుగున ఉన్న కొలతలలోంచి ప్రస్తుత వ్యక్తి జీవితం ఎలాగైతే పుట్టుకొచ్చిందో, ఎలాగైతే అది అచేతన మూల స్థానాల నుండి శక్తిని గుంజుకుంటుందో, అలాగే మీకు తెలిసిన ప్రస్తుతపు విశ్వం కూడా ఇతర కొలతలలోంచే పుట్టుకొచ్చింది. దానికి ఒక మూల స్థానం ఉంది, అది కూడా లోతైన వాస్తవికతల్లోంచే దాని శక్తిని లాక్కుంటుంది. సో ఈ విశ్వం మొత్తం కూడా దానికి ఒక మూలస్థానం ఉంది, అక్కడి నుంచే చాలా లోతైన వాస్తవికతల్లోంచి దాని శక్తిని అది లాక్కుంటుంది. మనం ఎలాగైతే ఇప్పుడు రాబోయే జన్మల్లోకి, తర్వాత వాటిలోకి అచేతన మూల స్థలాల నుంచి ఇప్పుడు ఎలా మనం శక్తి తీసుకుంటున్నామో, రాబోయే జన్మ కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో, అలా ఈ విశ్వం ఎలా మార్పు చెందాలి అనే దాని మీద ఆ విశ్వం కూడా దాని శక్తిని అది తీసుకునే పనిలోనే ఉంది. మీకు తెలిసిన చరిత్ర మీరు దృష్టి పెట్టే ఒకే ఒక ప్రదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందులో జరిగే సంఘటనలను మీరు వ్యాఖ్యానించుకొని ఆ అస్పష్ట ప్రకాశంలోనే జరగబోయే సంఘటనలు మీరు వ్యాఖ్యానించుకుంటారు. మీ ఏకాగ్రత ఎంతగా సమ్మోహితమైందంటే వాస్తవికత యొక్క స్వభావాన్ని గురించి అబ్బురపడాల్సిన సందర్భాన్ని కూడా ఈ మినుకుమనే భౌతిక వాస్తవికత క్షణానికే అప్రయత్నంగా పరిమితం చేసుకుంటారు. దైవానికి సంబంధించిన మీ చింతనలో ఆ వెలుగు ప్రసాదించిన ఆ సృష్టికర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండానే మాట్లాడతారు. నిజానికి ఆ వెలుగు సాటి లేనిది. అదేమిటో అసలు మీకు అర్థమైతే నిజమైన వాస్తవికత స్వభావం అర్థమవుతుంది. మనం ఒక్కసారి గనక ఆకాశం వైపు, సూర్యుడి వైపు, నక్షత్రాల వైపు గనక గమనిస్తే మనకి మన సైన్స్ ప్రకారం నియరెస్ట్ స్టార్ ఈ భూమికి సూర్యుడైతే ఆ సూర్యుడికి శక్తినిచ్చేవాడు ఎవడు? అసలు ఈ అన్ని నక్షత్రాలకు శక్తినిచ్చేవాడు ఎవడు? ఎక్కడి నుంచి వస్తుంది? వాడంటూ ఎవడు లేడే. మరి ఆ మూల స్థానం ఎక్కడుంది? ఇది భాగవతంలోనూ చెప్పబడింది, భారతంలోనూ చెప్పబడింది, మరి అన్ని చోట్ల రకరకాలుగా చెప్పబడింది. అయితే అదే అసలైనటువంటి దివ్య చైతన్యం యొక్క మూల స్థానమైనటువంటి ఒక చిన్న బిందువు. ఆ బిందువు నుంచే ఈ యొక్క పూర్ణత్వము, అందుకనే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణమాదాయం అనేటువంటిది వచ్చింది మనకు. ఆ శ్లోకం అక్కడ చెప్పబడింది. సో కాబట్టి ఎక్కడికక్కడే అందులో నుంచి వచ్చి ఆ యొక్క పూర్ణత్వాన్ని పొంది ఉన్నదన్నమాట. దాన్ని తనను తాను అలా విస్తృతం చేసుకుంటూ వ్యాప్తి చెందింది ఆ దివ్య మహా చైతన్యం అన్నమాట. సో కాబట్టి ఆ సృష్టికర్త గురించి ఎవరు ఆలోచించకుండానే మాట్లాడతారు. మరి ఒక సూర్యుడికి, మనకి దగ్గరగా ఉన్న సూర్యుడికే అన్ని వోల్టుల విద్యుత్తు అంత వేడి ఉంటే, మరి ఆ కేంద్ర బిందువు విచ్ఛిత్తి చెందినప్పుడు ఇన్ని నక్షత్రాలు, ఇంత విశ్వం ఏర్పడిందంటే ఈ విశ్వం మొత్తం కూడా ఒక చిన్న గాలి బుడగ లాంటిది అని చెప్పబడింది. వేలాడుతున్న అస్తిత్వానికి వేలాడుతున్న గాలి బుడగ లాంటిది అంటే ఆ దివ్య మహా చైతన్యం యొక్క శక్తి ఎంత? దానిలో నుంచి సృజించబడినటువంటి ఇలాంటి విశ్వాలు, మహావిశ్వాలు ఎన్నున్నాయి ఈ యొక్క విశ్వంలో. మరి మీ ఆలోచనలోని చరిత్ర సంభావ్యతల ఒక చిన్ని వరుసకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. మీ ఆలోచనలోని చరిత్ర యొక్క సంభావ్యత ఒక చిన్న వరుసకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. మీరు ప్రస్తుతం అందులోనే మునిగి ఉన్నారు. మీ జీవరాశి యొక్క మొత్తం జీవిత కాలానికి అది ప్రాతినిధ్యం వహించదు. జీవరాశి మొత్తం చేసిన పనులకు అది పట్టిక కూడా అవదు. భౌతిక జీవరాశుల కథలను, వాటి నాగరికతలను, యుద్ధాలను, సంతోషాలను, సాంకేతిక విజ్ఞానాలను, విజయాలను అది ఏకరువు పెట్టదు. వాస్తవికత అనేది అంతకంటే ఎంతో భిన్నమైనది, అంతకంటే సంపన్నమైనది. మీరు ప్రస్తుతం అనుకునే దానికన్నా ఇంకా ఎంతో ఎక్కువగా అర్థం చేసుకోవాల్సినది. మీ ఆలోచన అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చాలా స్వల్పం, మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.
మీ ఆలోచనలోని పరిణామం, మీ శాస్త్రజ్ఞులు వర్గీకరించిన పరిణామం ఒక్క సంభావ్యత పరిణామపు వరుసకే ప్రాతినిధ్యం వహిస్తుంది. దానిలోనే ప్రస్తుతం మీరు మునిగి ఉన్నారు. అయితే ఇంకా అంతే ప్రాముఖ్యత గల, అంతే వాస్తవమైన పరిణామ వికాసాలు మరో భౌతిక వాస్తవిక సంభావ్యత వ్యవస్థలలో జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. ఒకే ఒక్క బలహీనమైన వాస్తవికత చట్రంలోనే ఈ విభిన్నమైన ప్రగతి అంతా ప్రత్యక్షం కావటం జరగదు. సో కేవలం మన కళ్ళకి ఈ భౌతికమైనటువంటి నేత్రాలకి పరిమితమై మాత్రమే ఉన్న దాంట్లో మొత్తం అంతా చరాచర మహావిశ్వాలన్నీ కూడా కనిపించడం, చూడటం అనేది జరగదు. అందుకనే పెంచీకటి కవ్వల, చీకటికి పెంచీకటి అంటే ఏంటనమాట అసలు? అందులో భాగవతంలో చెప్తాడు ఒక పద్యంలో అలాగా, పెంచీకటి కవ్వల ఎవరున్నాడో వాడు అంటాడు. అక్కడ ఎవడూ లేడు, కానీ ఏముంది అక్కడ? ఒక దివ్య మహా చైతన్య బిందు ఉంది. అక్కడి నుంచే చీకటి గాని చీకటి, వెలుతురు గాని వెలుతురు అయినదే ఆ కాస్మో ఎనర్జీ అనమాట. అక్కడి నుంచి మొత్తం అంతా రావడం జరిగింది. సో మీరు మీ అద్భుతమైన అమాయకత్వంతో, ఉత్సాహభరిత గర్వంతో భౌతికంగా మీకు తెలిసిన పరిణామ వ్యవస్థ ఒక్కటే ఉంది, మరొకటి అసలు లేదు అని ఊహించుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన భౌతిక వాస్తవికతలోనే ఇతర భౌతిక వాస్తవికతలకు చెందిన సూచనలు, ఆధారాలు ఉన్నాయి. మీ భౌతిక ఆకారాలలోనే నిద్రాణమై ఉపయోగించబడని ఇతర ఇంద్రియాలు ఉన్నాయి. అవి పైకి రాగలవు. అయితే మీ సంభావ్యతలలో అవి అలా జరగటం లేదు. నేను ఇప్పటిదాకా చెబుతున్నది మీకు తెలిసిన భూపరిధిలో గుమికూడిన వాస్తవికతల భౌగోళిక ప్రగతి గురించే సుమా. ఇప్పుడు మనకి ఎంత మాట్లాడుకున్నా, ఏం చేసినా మన మాటలకి, మన ఊహలకి అందనంత ఈ యొక్క విశ్వం యొక్క తత్వము, ఆ మూలము అనేది ఉంది అనేది మనకి తెలియజేస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్న మన పరిధిలో ఉన్నది, చిన్న పరిధిలో ఉన్నదే తప్ప మొత్తం మహాపరిణామం యొక్క స్వరూపం మాత్రం కాదు. మరి ఏ పరిణామపు వరుస మృతమైనది కాదు. అది ఒక వ్యవస్థలో అదృశ్యమైపోతే మరో వ్యవస్థలో ఉద్భవించడం జరుగుతుంది. చేతన జీవితానికి చెందిన అన్ని సంభావ్యత వస్తుత్పత్తులకు వాటి రోజంటూ ఒకటి ఉంటుంది. అప్పుడు అవి అభివృద్ధి చెందే పరిస్థితులను అవే సృష్టించుకుంటాయి. మరి ఆ రోజు అనేది మీ భాషలో చెప్పాలంటే శాశ్వతమైనది. సో ఎవరికైనా సరే వాళ్ళదైనటువంటి వాస్తవికతని సృష్టించుకుని వాళ్ళు తెలుసుకునేటువంటి రోజు ఒకటి ఉంటుంది. అదే అసలైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుసుకున్న రోజే మనకి నిజంగా సత్యమైనది, శాశ్వతమైనది. ఈ అధ్యాయంలో నేను ప్రధానంగా మీ గ్రహం గుర్తించి సౌర కుటుంబం గురించి మాట్లాడదలుచుకున్నాను. మన గ్రహాన్ని గురించి, సౌర కుటుంబం గురించి మాట్లాడతారట ఈ అధ్యాయంలో. ఇది మీ భౌతిక విశ్వపు అన్ని పార్శ్వాలకు వర్తిస్తుంది. భౌతిక అస్తిత్వం అనే ఒక సాటి లేని, చాలా సున్నితమైన, తులనాత్మకమైన ఒకే ఒక నిర్దిష్టమైన భాగం మీ ఎరుకలో ఉంది కదా. మీరు కాలము, స్థలములలో పొదగబడిన రక్త మాంసాలతో కూడిన ప్రతిబింబాల ఏర్పాటు చేయగల భౌతిక జీవరాశులే కాదు, మీరు నిర్దిష్టమైన సంభావ్యత కొలతలలోంచి పుట్టుకొచ్చిన వారు. మీ ఎదుగుదలకు, వికాసానికి బాగా అనువైన యథార్థమైన కొలతలలోంచి జన్మించారు. సో మనము ఎదగడానికి కావాల్సినటువంటి డైమెన్షన్స్ లోనే మనం పుట్టాం. ఆత్మ, సోల్ కాన్షియస్ పరంగా ఎదగడానికి కావాల్సినటువంటి డైమెన్షన్స్ నే మనం ఎంచుకొని పుట్టాం. మీ సంపూర్ణమైన నేను లేదా ఉనికి యొక్క స్వభావం మీ అంతర్బుద్ధికి కనుక అవగాహనకు వస్తే, మీ సామర్థ్యాలను, అంతర్దృష్టి అనుభవాలను గ్రహించుకోగల పరిస్థితిలోనే అది మిమ్మల్ని ఉంచిందన్న విషయం మీకు తెలుస్తుంది. మరి ఆ పరిస్థితిలోనే మీ సాటిలోని చేతనకు అసలైన పోషణ జరుగుతుంది. బహుళ కొలతలలోని మీ చిన్ని అనుభవం వలన వచ్చే ఫలితాలు భౌతికమైన మీ మెదడు గ్రహించే దానికన్నా ఎంతో ఎక్కువగా ఉంటాయి. అయితే వాస్తవికతలో మీకు అతి సూక్ష్మంగా అనిపించే పార్శ్వంలో గనక మీరు తల మునకలై ఉంటే, మీరు సంపూర్ణంగా అందులో పొదగబడినట్లు కనిపిస్తే, నేను యొక్క ఉపరితలంలోని అంశాలే సమ్మోహితం అవుతాయి. ఈ ఉపరితలం అనే మాట ఉపయోగించడం నాకు ఇష్టం లేకపోయినా, నేనులోని అనేక ఇతర భాగాలు మరో విధంగా తీరిక లేకుండా ఉన్నాయి అని సూచించేందుకే వాడాల్సి వచ్చింది. మీరు మీ వాస్తవికతలో సమ్మోహితమైన మాదిరిగానే ఆ భాగాలు కూడా వాటి వాస్తవికతలో అంతే సమ్మోహితమై ఉంటాయి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది ఈ శరీరమే నేను, ఇది ఈ ప్రపంచమే వాస్తవము, ఇది నాది, అది నీది, ఈ యొక్క డ్యుయాలిటీలోను ప్లస్ ఆకర్షణ, నాకు కావాల్సిన దాని వస్తువుల పట్ల కానీ, డబ్బు పట్ల కానీ, మరి ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనల పట్ల కానీ ఆకర్షితులై ఉండడం అనేది మనము ఈ నేనుతో ఉంటే, మనలోని అస్తిత్వపు వేరే భాగాలు వాటికి సంబంధించిన పనిలో అవి తలమునకలై ఉన్నట్టు మనకి తెలియదు. అవి ఉన్నాయి, మనలో పని చేస్తున్నాయి. అలా చేస్తూ ఈ నేనును
ఎటు నడిపించాలో దానికి తగినటువంటి పనిని అవి చేస్తూ ఉంటాయి. ఉనికి నిజమైన బహుళ కొలతల నేను ఈ అనుభవాల అన్నిటికీ ఎరుకను కలిగి ఉంటుంది. ఈ జ్ఞానం మీకు తెలిసిన మీ భౌతిక నేనును కలుపుకొని కొంతమేర నేను యొక్క మిగతా భాగాలకు అందుబాటులో ఉంటుంది. ఈ నేనులోని విభిన్నమైన భాగాలు చివరికి పూర్తి ఎరుకలోకి వస్తాయి. ఈ ఎరుక ప్రస్తుతం వాటిదిగా అనిపించే స్వభావాన్ని అప్రయత్నంగా మార్చి అస్తిత్వపు బహుళత్వానికి కలుపుతుంది. కాబట్టి భౌతిక సమాచారం ప్రముఖంగా ఉండే ఎన్నో సంభావ్యతా వ్యవస్థలున్నాయి. అయితే ఆ భౌతిక సంభావ్యతలు ప్రాతినిధ్యం వహించేది ఒక చిన్ని భాగానికి మాత్రమే. మీలో ప్రతి ఒక్కరూ ఆ భౌతిక వ్యవస్థల్లో కూడా ఉంటారని, మీ చిన్ని ఆలోచనల లేదా అనుభూతి మీ సొంత అస్తిత్వ క్షేత్రాల్లో కన్నా మరెన్నో రకాలుగా ఇక్కడ కనపరచబడుతుందని ఇదివరకు వివరించడం జరిగింది. సో మనము ఎన్నో వాస్తవికతల్లో మనం పనిచేస్తున్నాము అనే దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఎంత లోపలికి వెళ్ళాలి? పై నేనుతోటి అతుక్కోకుండా బాగా లోపలికి వెళ్ళడం కోసమే కళ్ళు మూసుకోండి, లోపలికి వెళ్ళండి, కూర్చోండి బాబు, కూర్చోండి, సొంతంగా తెలుసుకోండి అనే దాన్ని బాగా నొక్కి చెప్పడం జరుగుతోంది. మీ మొత్తం గుర్తింపులో కొంత భాగం మాత్రమే ప్రస్తుతం మీకు పరిచయం. అందువల్ల ఒక సర్వోత్కృష్టమైన ఉనికి అనే దాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీరే కలిగి ఉన్న సామర్థ్యాలు గల ఒక పురుష వ్యక్తిత్వాన్ని దైవంగా ఊహించుకుంటారు. మనం ఎప్పుడు దేవుడు అనగానే ఒక పురుష వ్యక్తిని ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా స్త్రీలు పురుషులు తేడా లేకుండా ఇక్కడున్న వాళ్ళందరూ దైవం అనగానే ఒక పురుషోత్తముణ్ణి ఊహించుకోవడం జరుగుతుంది. అలాగే మనకి సినిమాలలో క్రియేట్ చేసేవాళ్ళు కూడా విష్ణుమూర్తి, బ్రహ్మ, అట్లా శివుడు వీళ్ళని ఎక్కువగా చూపిస్తుంటారు. ముఖ్యంగా అసలు ఆ యొక్క అదేంటి దైవము అనగానే చైతన్య మహా చైతన్య స్వరూపం అనగానే ఆ విష్ణుమూర్తి స్వరూపాన్నే ఎక్కువ చూపిస్తారు, పురుషుడిగానే చూపిస్తారు. కారణం ఏంటంటే అది మన ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి 3Dలో ఉన్నటువంటి శక్తి పురుషాధిక్య శక్తి, దానివల్ల అలా చూపించడం జరుగుతుంది. మీరు ఆరాధించే గుణాలన్నీ దానిలో ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ ఊహా దైవం కూడా మనిషికి తన పట్ల ఉండే భావనల్లో జరిగే మార్పులను ప్రతిబింబిస్తూ యుగాలుగా మారిపోవటం జరుగుతుంది. భౌతిక జీవితం కొనసాగింపు కోసం జరిగే యుద్ధాలలో శక్తి, క్రూరత్వం అవసరమైనందున అవే కోరదగిన లక్షణాలు అని నమ్మి దైవాన్ని కూడా అలాగే క్రూరమైన శక్తివంతమైన వాడిగానే చూశారు. మనిషి ఈ భావనలను దైవంలో ఎందుకు ముద్రించుతున్నాడంటే అవంటే అతనికి భయము, అసూయ. కాబట్టి దైవాన్ని మీ సొంత ప్రతిబింబంగానే మలుచుకున్నారు. అందుకనే ఒక నరసింహస్వామిగా ఎందుకు అంత భయంకరంగా ఊహించుకున్నారు? మరి మనుషులే కదా, రాక్షసులు మనుషులే కదా, వాళ్ళు ఎందుకు దైవాన్ని అలా ఊహించుకున్నారు అంటే వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ ఆలోచనల ఫలితంగానే ఆ దైవాన్ని కూడా అలా ముద్రించుకోవడం జరుగుతుంది అనమాట. ఊహకందని బహుళ కొలతల వాస్తవికతలో దైవ సంబంధ పాత భావనలు సాపేక్షంగా అర్ధరహితమైనవి. ఈ సర్వోత్కృష్ట అస్తిత్వం అనేది కూడా నిజానికి వ్యక్తీకరింపబడినదే. ఎందుకంటే మానవ స్వభావాన్ని చాలా సహజంగా అందులోకి ప్రవేశపెడతారు గనక. నేను దైవం అనేది ఒక భావన మాత్రమే అంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ భావన ఏ కొలతలలో వాస్తవికతను కలిగి ఉంటుందో కూడా మీకు అర్థం కాదు గనక. అంతేగాక ఆ భావనా శక్తికి మూలంగా ఉండగలదని కానీ దానిని అదే ముందుకు నడిపించగలదని కానీ కూడా మీకు తెలియదు. మీరు భౌతిక వస్తువులను నమ్మినంతగా మీ భావనలను నమ్మరు. అందువలన దైవం అనేది ఒక భావన అని నేను చెబితే అది ఒక వాస్తవికత కన్నా తక్కువైన ఒక అస్పష్టమైన మసకగా, ఒక లక్ష్యం అనేది లేనిదిగా మీరు వ్యాఖ్యానించుకుంటారు. ఇప్పుడు పదార్థ ధర్మాలకు లోబడి వస్తువుగా మారిన మీ గురించిన మీ భావనే మీ సొంత భౌతిక ప్రతిబింబం. మీ గురించిన భావనే గనక లేకపోతే మీ భౌతిక ప్రతిబింబమే ఉండదు. అయితే తరచూ మీకు తెలిసినది మీ ప్రతిబింబమే. మీ గురించిన భావన యొక్క ప్రారంభపు శక్తి, బలం మీ ప్రతిబింబాన్ని సజీవంగా ఉంచుతుంది. కాబట్టి భావనలు మీరు అనుకునే దానికన్నా ఎంతో ప్రాముఖ్యం కలిగినవి. మీరు మీ సొంత అస్తిత్వం బహుళ కొలతలు కలది అని, మీరు అనంతమైన సంభావ్యతల మాధ్యమాలలో నివసిస్తున్నారని కానీ అంగీకరిస్తే ఈ దైవం అనే పదం మాటనున్న వాస్తవికతను కొంతైనా పట్టుకోగలరు. ఆ భావన నిజమైన అవగాహనను పదాలలో బంధించడం ఎంత అసాధ్యమో అన్నది మీకు తెలియజేస్తుంది. సో మనము కేవలం ఈ శరీరం కాదు అనే భావనలోకి మనం వెళ్ళినప్పుడే ఆ యొక్క బహుళ కొలతల యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని అసలు ఆ దైవం అనే పదానికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం చక్కగా తెలుసుకోవడం జరుగుతుంది. మామూలుగా నేను దైవము లేకపోతే దైవం అనేది ఒక భావన అంటే మరి మనం నమ్మము. అదే
నేను ఈ శరీరం ఇలా రావటానికి నా భావన, నా ఆలోచనే కారణము, నా ఆలోచనల ఫలితమైనటువంటి ముద్దయే ఈ యొక్క శరీరము, ఈ నేను అనేది గనక సరిగ్గా బోధపడితే గనక అప్పుడు ఇలాంటి నేనుకు ఆధారమైనటువంటి ఆ విశ్వ చైతన్యం అనేది మనకి బోధపడుతుంది. అదే దైవంగా మనం గుర్తిస్తాం. అన్నిటికన్నా ముందు దైవం ఒక సృష్టికర్త. ఒక్క భౌతిక విశ్వం ఆ మాత్రమే కాదు, అనంతమైన మీ శాస్త్రజ్ఞులకు పరిచయమైన భౌతిక విశ్వంలోని అనేక పార్శ్వాల కన్నా ఇంకా ఎంతో విస్తృతమైన సంభావ్యత అస్తిత్వాల సృష్టికర్త. అతడు ఒక కుమారుణ్ణి మాత్రమే ఈ గ్రహం మీద జీవించి మరణించడానికి పంపలేదు. సంభావ్యతలన్నిటిపై అతడు ఒక బుడిపె లాంటి వాడు. ఆది గురించి అనేక కథలు చెప్పబడ్డాయి. ఇవన్నీ సాధ్యమైనంత సులువుగా జ్ఞానాన్ని అందించేందుకు జరిగిన ప్రయత్నాలే. తరచుగా దీనికి చెందిన ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులకు మీ వాస్తవికత వ్యవస్థ వెలుపల అక్షరాల ఏ అర్థము లేదు. సో మనకి ఈ యొక్క ఎలా ప్రారంభమైంది సృష్టి అని చెప్పడానికి మనకి అందినటువంటి కథలు కానీ జ్ఞానం కానీ ఇదంతా కూడా ఏంటి అంటే కేవలము ఆది గురించి చెప్పబడినటువంటి ఈ కథలన్నీ కూడా వాస్తవికత వ్యవస్థ వెలుపల అక్షరాల ఏ అర్థం లేదు. మనము మన అక్షరాల్లో చెప్పుకోవాలంటే ఈ వాస్తవికత వెలుపల దానికి ఎలాంటి అర్థము లేదన్నమాట. ఉదాహరణకు ఆది లేనే లేదు, అంతము ఉండనే ఉండదు. ఇది అర్థం చేసుకోవాల్సింది. అయినప్పటికీ వీటి గురించిన కథలు చెప్పబడటం వల్ల కాలం పట్ల వక్రీకరింపబడిన మీ భావనలో ఈ ఆది అంతాలు రెండు విడదీయలేని ప్రముఖ ఘటనలుగా మీకు అనిపిస్తాయి. ఎందుకు ఆది లేదు అంతము లేదు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుంటే, మన కళ్ళెదురుగా కనపడే ఉదాహరణ మాట్లాడుకుంటే గనక, భూమి ఆకాశము కలిసినట్టు కనిపిస్తాయి. అవి ఎక్కడైనా కలిసాయా? అక్కడెక్కడో ఉంది అనుకుంటాం మనం, అక్కడెక్కడో కలిసాయి అనుకుంటాం. అక్కడ దాకా వెళ్తే అక్కడ ఉండదు, ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి ఆది లేదు అంతం లేదు అనడానికి మన కళ్ళెదురుగా ఉన్న ఉదాహరణ చాలు. కాబట్టి ఇదంతా పరిణామ క్రమంలో అలా ఉంటుంది అంతే తప్ప దాని గురించి ఈ కథలు అల్లడము చెప్పుకోవడం అనేది అర్ధరహితమైనది. మీ భావనలో ఈ ఆది అంతాలు రెండు విడదీయలేని ప్రముఖ ఘటనలుగా మీకు అనిపిస్తాయి. మీ శ్రద్ధను అసలు ఇక్కడ ఒక చైతన్యం అనే దానికే మరణం లేదు అని చెప్పిన తర్వాత, నేను చైతన్య పదార్థాన్ని అని తెలిసిన తర్వాత నాకే మరణం లేనప్పుడు ఇంకా దీనికి ఆది అంతం ఎక్కడుంది? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాను, బాబు నువ్వు ఎప్పుడు పుట్టావురా అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటే నాకు చాలా ఫన్నీగా చెప్పాలని నాకు గట్టిగా నిర్ణయం జరిగి అదే చెప్తూ ఉంటాను. నేను ఎన్నిసార్లు ఎవరు అడిగినా నేను ఇంకా పుట్టలేదు అంటాను. పుట్టనప్పుడు ఇక మరణం ఎలా ఉంటుంది? పుడితే మొదలైంది, అది పోతుంది, అది శరీరానికి సంబంధించింది కదా, నాకు కాదు కదా అనేది భావనలో స్థిరపడిపోతే అసలు ఆ మరణం భయమే ఉండదు. మనకి భయం అనేది మన దగ్గరికి రాదు. ఎందుకంటే నేను అనేది ఎప్పుడూ ఉన్నాను, అది ముఖ్యమైన విషయం. నేను ఎప్పుడూ ఉంది, దానికి మరణమే లేదు, అంతే. ఈ శరీరం వెళ్ళిపోతుంది, నాకు సంబంధించి ఈ నేనుకు సంబంధించి మళ్ళీ నాది నాకు విడిగా ఉండొచ్చు. నా చక్రం నాది, నా చక్రం ఎప్పుడు పూర్తవుతుందో నేను చూసుకుంటాను. అట్లా ఎవరి చక్రం వాళ్ళకి వారిదైనటువంటి శైలిలో అది పూర్తవుతుంది, అంతే. ఆ ఎరుకను బట్టి, దాని పట్ల ఉండేటువంటి స్థిరమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి అది పూర్తవుతుంది అన్నమాట. అలాగా మీ శ్రద్ధను మీ భౌతిక వాస్తవికత కాస్త ఎడంగా కేంద్రీకరించడం నేర్చుకోవటం మొదలవగానే కొంతమేర ఇతర భౌతిక వాస్తవికతల అనుభవం రాగానే మీ చేతన పాత భావనల్ని గట్టిగా పట్టుకు వెళ్లాడుతుంది. అందువల్ల అసలైన వివరణను అర్థం చేసుకోవడం మీకు అసాధ్యమవుతుంది. అయితే మనం కొంచెం పక్కకి పోగానే భయపడుతూ ఉండటం జరుగుతుంది సాధారణంగా. అయ్యో బాబా ఏంటో జరుగుతుంది అనుకుంటాం. మనకి ఇంకా ఎరుకలోకి వచ్చే విషయాల గురించి మనం భయపడుతూ ఉంటాం సాధారణంగా. అయితే బహుళ కొలతల ఎరుక మీ కళలోను కొన్ని సందర్భాలలోనూ పూనకపు స్థితిలోను, అంతేకాకుండా మీ రోజువారీ మామూలు చేతన దిగువన తరచుగా అందుబాటులో ఉంటుంది. ఈ బహుళ కొలతల యొక్క చేతన మనకి కళలో, అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, తిరిగి వస్తుంటాం, చూస్తుంటాం, మళ్ళీ అక్కడ భయపడటము, అక్కడ జరగడము, ఏవేవో జరగడము, దృశ్యాలు చూడడము ఎన్నో జరుగుతాయి. మళ్ళీ బయటకు వచ్చాక అవి మర్చిపోతూ ఉంటాం. ఆ ఎరుక అనేది పొందాలి అంటే స్వప్నాలు కూడా స్వప్నాలుగా కాకుండా ధ్యానానుభవాలుగా మార్చుకుంటే గనక మనం ఆయా లోకాలన్నీ తిరిగి రావడము, చూడడము, దాని యొక్క వాస్తవికతను మనం తెలుసుకోవడం జరుగుతుంది జ్ఞానపూర్వకంగా. సో ఈ ఎరుక మీ భౌతిక ప్రపంచ జ్ఞానానికి దూరంగా కాకుండా
దాని వెలుపల మరి లోపల దానితో కలిసిపోయి అల్లుకున్న బహుళ కొలతల నిధిని మీకు వ్యక్తిగతంగా అనుభవంలోకి తేవడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ అనేది మనం ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటామో ఈ యొక్క భౌతిక ప్రపంచ జ్ఞానానికి దూరంగా కాకుండా దాని వెలుపల మరి లోపల దానితో కలిసిపోయి అల్లుకున్న ఈ మల్టీ డైమెన్షనల్ బహుళ కొలతల నిధిని మనకి వ్యక్తిగతంగా అనుభవంలోకి తేవడం జరుగుతుంది. ఇంకా దాన్ని చెప్పడానికి మాటలకి ఏం కొదువు ఉంటుంది, అనుభవంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మాటల్లోకి వస్తాయి. అవతల వాళ్ళకి అర్థం అవడం కాకపోవడం అన్నది వాళ్ళ యొక్క అవగాహన స్థితిని బట్టి, వాళ్ళు చేసుకున్న సాధనని బట్టి ఉంటుంది. భౌతిక జీవితం వాస్తవం కాదు అనటం, కనిపించే వాటన్నిటిలో వాస్తవికత వ్యాపించి ఉండడమే కాకుండా అది కనపడే వాటిపై ఒక బుడిపె లాంటిది అన్న దానిని తిరస్కరించడమే అవుతుంది. దైవం కూడా మీ భౌతిక వాస్తవికతకు ఎడంగా లేదు, ఒక బుడిపే లాగా ఉంది. మిగిలిన అస్తిత్వ వ్యవస్థలన్నిటికీ కూడా దాన్ని అంటుకుని ఇలాగే అంటుకొని ఉంది. మీ భావనలోని దైవం అతనితోటి సంబంధాలకు సంకేతాత్మక ప్రాతినిధ్యం వహించేదే మీ క్రీస్తు రూపం. ముగ్గురు వేరువేరు వ్యక్తుల చరిత్ర కలిసిపోయి ఏకమైపోయిన వారు మీ ముందు క్రీస్తులాగా నిలిచారు. అందువల్లే గ్రంథస్థమైన విషయాలలో అన్ని వ్యత్యాసాలు. వీరు ముగ్గురు పురుషులే, ఎందుకంటే మీరు ఒక స్త్రీ పూరక రూపాన్ని మీ అభివృద్ధి కొరకు దిగి వచ్చే దైవంలా భావించి అంగీకరించే తత్వం మీలో లేకపోవటం వల్లనే సుమ. ఇది కూడా అతీషా ప్రజ్ఞావేదం అనే పుస్తకంలో చెప్పబడింది ఓషో గారి ద్వారా ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల గురించి. ఈ వ్యక్తులు ముగ్గురు అస్తిత్వానికి అంటుకొని ఉన్న ఒక బుడిపెకు చెందినవారు. మీరు దైవాన్ని తండ్రిలా తప్ప మరొకలా ఊహించుకోలేరు. దైవాన్ని ఒక పురుష మానవ రూపంగా తప్ప మరే భౌగోళిక రూపంలో భావించుకోవడానికి తోచనైనా తోచదు. అధిక బలగం గల ఏకాగ్రత శక్తి ముందుకు నడిపిస్తే ఈ ముగ్గురు కలిసి అద్భుత సంకేతాత్మకమైన ఒక నాటకాన్ని రూపొందించారు. సో ఆ యొక్క విషయాల్ని మనం తర్వాత తెలుసుకుంటాం. ఈరోజు మనం 198వ పేజీలోకి వచ్చాం. సమయం ఇప్పుడు 9:12 అయింది. సో ఈ 10-15 నిమిషాలు మనం మాట్లాడుకుందాం.